నెవిల్, గోడల యొద్ద మిమ్మల్ని నిలబెట్టినందుకు క్షమించండి. 1.5 గంట క్రితము మరొక నియామకం కోసము ఇక్కడ నుండి నేను వెళ్ళాను. జన్లు తలుపుల వద్ద గుండా వెళ్తూ ఉన్నారు. నేను బయట బిల్లిని కలిశాను. ఈ మధ్యాహ్నము కూటము ఆరంభించుకుంటానికి స్థలం సంసిద్ధంగా ఉన్నది అని అతడు చెప్పాడు నాకు. కాబట్టి మనకు ఈ చిన్న కూటం ఉన్నది. ఇక్కడ స్థానిక పత్రికల్లో కూడా దాన్ని మనం పెట్టలేదు. కాబట్టి సహవాసం కొరకై మనం కొద్దిగా సమయం ఉన్నది. మనకు పట్టణానికి వెళ్ళిపడే ప్రజలను తెలుసుకుంటానికి కొరకై ఇక్కడ మన సొంత స్థలములో ఎప్పుడు అది తొందరే, అధిక పని. స్థలము నుండి మరొక స్థలానికి పరుగులు తీయడం, ఆ గుంపు మూకలో త్రుపులాట. కనుక ఓ విధంగా నాకు అది అలవాటైపోయినది. సాధ్యమైనంత వరకు నాకు ఇబ్బంది లేకుండే స్థలమునకు నేను ఇప్పుడు వచ్చాను. ఏదో తెలుసా, నీవు కొద్దిగా సమయాన్ని తప్పక ఇంకా ఎక్కువగా ప్రభుతో గడపాలి. నీవు అలాగ చేయకపోతే పరిశుద్ధాత్మ నిర్మలత్వంతో నీవు కూటానికి రావుసుమా. ఈనాడు ఉన్న రీతిగా నీవు వచ్చినట్లయితే అది ఒక మాయమబ్బో లేక తలుకు బెలుకు అవుతుంది. కొన్నిసార్లు లోపలికి రావటానికి నాకే ఓ విధంగా ఇబ్బందిగా ఉంటున్నది. కొద్దిగా తొందర, బాధ తప్పించుకుంటవుతున్నది. నాకు నేను తారుమారవుతాను. నేను అలాగ చేసినట్లయితే అందులో ఒక పరిశుద్ధాత్మ నేను చూడలేకపోతాను. కాబట్టి ఆ సందుల్లోనూ చుట్టుప్రక్కల్లోనూ బయట ఉన్న ప్రజల కొరకై నేను బాధపడుతున్నాను. వారు వస్తారు, లోపలికి చూస్తారు, కారులో కూర్చుంటారు, వెళ్ళిపోతారు. కొన్ని రాత్రుల కుటాలు జరిగించు కొరకై ఇక్కడ ఉన్న ఉన్నత పాఠశాల కావాలనుకున్నాను. అయితే ఈ వేళలలో పాఠశాల జరుగుతుంటుంది. అటువంటి సమయాల్లో దాన్ని తీసుకుంటానికి అది ఇబ్బంది అవుతుంది. అయితే నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. నేను నిజంగా లోపట వెలుపట ఉన్న ప్రతి ఒక్కరిని మీ యొక్క మంచి సహకారం కొరకు, మీరు చేసిన దాని అంతటి కొరకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ ఉదయం ఆదివారం బడిలో గత రాత్రి మీరిచ్చిన కానుక కొరకై నేను ప్రజలకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అది కోరబడని కానుక. ఇక్కడ ఉన్న మన ప్రియమైన పాస్టర్ గారు, సహోదరు నెవెల్కు, మిగతా వారికి అది మీరు చేయకూడదని నేను అనుకుంటున్నానని నేను చెప్పాను. అయితే వారు దాన్ని చేశారు. ఇలాగైనా కనుక దాని వివరణ నేను కోరాను. ఇది చిన్న స్థలము, 300 మంది కూర్చుంటానికి ఇది వీలు పడుతుంది నేను అనుకుంటలేదు. కానుకైతే $324. అది ఒకదానికి $1 సగటున అవుతున్నది. ప్రజలందరిలో నేను నా జీవితంలో పొందిన ఉన్నతమైన కానుక అది. సహజంగా ఒక వ్యక్తికి సగటున 24 సెంట్లు అవుతున్నది. 25, ఒక వ్యక్తికి 27 సెంట్లు గొప్ప కానుకే అవుతున్నది. అయితే ఇది సగటున $1 అవుతున్నది. నేను నిజంగా దాన్ని అభినందిస్తున్నాను. బహుశా ఈ ఉదయం నేను తీసుకోకపోవచ్చును. మీలో కొందరికి తెలియపరచడానికి జల్లి మెట్ల మీద పెట్టబడి ఉంట, మెట్ల మీద పెట్టి ఉంట మేము చూశాము. కొద్దిగా బహుమతులు మాకు పంపించబడినవి. నేను, నా భార్య మా యొక్క కృతజ్ఞతలు మీకు తెలియపరచుకుంటున్నాము. మాకు తెలిసినంత వరకు అదంతా కూడా దేవుని యొక్క రాజ్యం కొరకే నేను నా నిశ్చయం. నాకు ఒక పెద్ద స్థలం ఉన్నది. ఎంతో సేపు జనులకు పరిచయం చేయటం రీతిగా అది నాకు భావన కలిగిస్తున్నది. అయితే ఈ రాత్రి కూడా కూడిక అయిపోయిన తర్వాత నేను వెళ్ళవలసి ఉంటున్నది. ఈ రాత్రి నేను వెళ్ళను. అయితే వేకువనే వెళ్ళిపోతాను. రాను శనివారం రాత్రికి తిరిగి వస్తాను. మరలా ఆదివారం ఉదయము కలరాడాకు బయలుదేరుతాను. ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతుంది. ఆ తర్వాత నా యొక్క విదేశాల కూటాలకు జనవరి ఆరంభమవుతున్నది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో మొదలగు చోట్ల జరుగుతవి. నా కొరకు మీరు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. నిజంగా మీ ప్రార్థనలు నేను ఆశిస్తున్నాను. ఆ తర్వాత ఈ చిన్న కూడికలో ఘనకార్యాలు చేసిన సర్వశక్తిమంతుడు దేవునికి మనమంతా కృతజ్ఞత కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ మందిరంలో నా బ్రతుకంతటిలో నేను నిర్వర్తించిన ఏ కూటమి కంటే కొంత సమయంలోనే ఎంతో పని పూర్తి చేయబడిందని నేను తలస్తున్నాను. ప్రభు ఆశీర్వాదాలు తెరచినట్లుగా ఉన్నది అది. నేను ఇలాగనుకున్నాను. నేను కలిగిన దర్శనము ద్వారా ఈ కూటాల్లో ఘనమైన గంభీరమైనదిగా బహుశా నా పరిచర్య మారనయున్నదని నేను అనుకుంటున్నాను. ఏ 3 లేక 2 పరిచర్యల గురించి మీరు ఎలాగ వినియున్నారో అంత నిశ్చయంగా ఇది జరగనై ఉన్నది. ఇది మాత్రము దాని వలె ఘనమైనది అవుతున్నది. అయితే మొట్టమొదటి రాత్రి ఇక్కడ ప్రజలను బలిపీఠం వద్దకు పిలిచాను. నేరుగా ఆత్మ వివేచనలోనికి వెళ్ళాను. 2వ రాత్రి వాని గదిలోనికి తీసుకుని వెళ్ళాను.
నేరుగా ఆత్మ వివేచనలోనికి వెళ్ళాను. తరువాత గత 2 రాత్రులు ఆత్మ వివేచనకై వారిని నేరుగా వేదిక నొద్దకు తీసుకుని వచ్చాము. అయితే ఒక విషయం మీకు వివరణ ఇచ్చుట కొరకై, వేదిక యొద్ద ఒక గుడ్డి బోధకుడు చూపును పొందుకున్నాడు. గత రాత్రి 2 ఆడపిల్లలు తోపుడు కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఏ జబ్బో వారికి ఎవరికి తెలియదు, ఏ వైద్యునికి తెలియదు. వారి పాదాలు పెద్దగా ఉన్నవి, వారి బొటన వ్రేళ్లు వంగిపోయున్నవి. వారికెవరూ ఏమీ చేయలేకపోయారు. ఆత్మ అభిషేకంతో నేను ఉండి అక్కడికి వెళ్ళిపోయి ప్రభుని యేసు నామమున ఆ వ్యాధిని శపించాను. ఆ త్రోపుడు కుర్చీ నుండి వారు లేచిపోయారు. ఈ ఉదయం మిగతా క్రైస్తవ బిడ్డల వల్లే వారు వచ్చి ఇక్కడ కుంటలో క్రైస్తవ బాప్తిసం తీసుకున్నారు. వారు కొద్దిసేపటి క్రిందటే నేను చదువుకుంటున్నప్పుడు కొందరు నా స్నేహితులు కెంటికి నుండి వచ్చిన ఒక దైవ సేవకుడు సహోదరుడు హూవర్ అలా వెళ్ళిపోతూ నా భార్యకు ఒక మాట ఇలా చెప్పాడు. గత రాత్రి ప్రజల మధ్య నుండి ప్రార్థన వరుసలోకి వచ్చిన ఒక స్త్రీ, ఆమెకు ప్రార్థనా కార్డు కూడా లేదు, అలాగ కూర్చొని ప్రార్థన చేస్తున్నదట. అక్కడ ఆమె ఉన్నది. ఆమె ఆహారం తింటం లేదు. ఎంతకాలము నుండి అనేది నేను మరచాను. ఆమె కడుపులో గడ్డలు పెరిగినవి, అంతా నిండిపోయినది. ప్రభు ఆమెను పిలిచి స్వస్థపరిచాడు. ఈ రోజు ఆమె లేచి మామూలుగా ప్రాతకాల వేళ పలహారం ఆమె భుజించినది. ఆమె ఈ రాత్రి ఇక్కడ ఉన్నదేమో. ఇతరులు దాని గురించి చెప్పారు. ఓ, మన ప్రభు చేసిన కార్యాలు వివరించడానికి సమయం చాలదు. కాబట్టి మనకైతే గంభీరమైనది ఒకటి ఏదో జరుగుటకు సమీపంగానే ఉన్నదని తెలుసుకోవటానికి ధైర్యాన్ని చేకూరుస్తుంది. గత రాత్రి కూటమైన తర్వాత, వర్తమానమైన తర్వాత, గత రాత్రి పరిశుద్ధాత్మ చేసిన ఘనమైన కార్యాలు ఏ కాలములో నేను ఎన్నడూ చూడలేదు. మరికొన్నిటి కోసము ఈ రాత్రి మనం ఎదురు చూస్తున్నాము. కనుక నాకై ప్రార్థించండి. ఆశీర్వాదకరమైన దేవుని యొక్క మాటలను నేను కొన్ని చదవాలని ఆశపడుతున్నాను. మనం వాక్యంను చదవక ముందు ఓ క్షణం మనం తల్ల వంచుకొని ఆయనతో మాట్లాడదాం. ప్రియమైన పరలోకపు తండ్రి, బహుశా కొద్దిగా అలసిన మా దేహములతో ఈ రాత్రి ఎద్దుకు వచ్చుచున్నాము. అయితే మా ఆత్మలు ఎంతగానో విశ్రాంతి పొందినవి. ఆయన మాతో ఉంటాడు అను జీవం గల దేవుని సూచనలు, ఆయన మాకు దయచేయని వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు బహు విస్తారాలు, అమోఘములు, మేము తలంచిన దానికంటే చేయుదానికంటే మించి ఉన్నవి. నీ యొక్క దృష్టికి మేము కనికరించబడిన వారమైతే నీ కుమారుడైన ప్రభు అయిన యేసునందు విశ్వాసంచడం ద్వారా నీ యొక్క 2 ఆత్మతో నీవు మరలా మమ్మల్ని దర్శించమని మేము అడుగుతున్నాము. ప్రతి ఒక్కరు సువార్తను నమ్ముట కొరకు, పరిశుద్ధాత్మక శక్తిని వారి బ్రతుకుల్లో పొందుట కొరకు, గొప్ప శక్తి బలముతో కురంబరింపుతో పరిశుద్ధాత్మ కురంబరించబడునుగాక. ఎవరు రక్షింపబడతారో ఈ రాత్రి వారిని రక్షించు ప్రభువా. ఎవరు స్వస్థతకు సంసిద్ధంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభువా. కనికరము చూపండి. జనములు త్రొక్కిసలాడుతూ రావడము, తలుపుల వద్ద నిలబడి ఉండటము, 100 మంది చిన్న సంఘాన్ని విడిచి వెళ్ళడం, అవి మేము చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు నిన్న నేడు యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడు అనున్నది మాకు జ్ఞప్తిస్తున్నది. అది శరీర రూపమున ఆయన మనలను దర్శించినది జ్ఞప్తి వస్తున్నది. జనము ఎంతో గుంపులుగా కుడి ఉండేది. చిట చివరకు ఇంటి కప్పు ద్వారా ఒక మనిషిని ఆయన ఎదుగు తీసుకురావడానికి వీలు లేకుండెను. దేవా, ఆ రాత్రి త్రొక్కిసలాడుతూ వచ్చుచున్న ప్రతి ఒక్కరూ ఆ మనుషుల వలె ప్రతిఫలం పొందాలని మేము ప్రార్థన చేస్తున్నాము. మేము చదువుతున్న వాక్యంను ఆశీర్వదించండి. మా మార్గమునకది దీపము వెలుగునై ఉండుగాక. యేసు నామమున అడుగుతున్నాము, ఆమేన్. కాదు, రోజిల్లా గ్రిఫిత్. అవునవును, ఇప్పుడే నాకు ఆ వివరణ ఇవ్వబడినది. ఈ ఉదయం పిలువబడిన ఆ అమ్మాయే షికాగోలో పిలువబడిన త్రాగుబోతు స్త్రీ ఒకటే. ఆమె బాల్కనీలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆమెతో మాట్లాడగా ఆమె ఒక త్రాగుబోతు అని చెప్పినది. షికాగోలోని 5 పెద్ద వైద్యులు ఆమె విషయమై ఆశలు విడిచారు. త్రాగుబోతులను ఆ బాధ నుండి ఆదుకునే సంస్థ ఆమె విషయమై ఆశల వదిలాలు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అని ఆమె పిలువబడినది. ఆమె స్వస్థత పొందినది. ఆమె త్రాగుడును గూర్చి ఎలాంటి తృష్ణ అప్పటి నుండి ఆమెకు లేదు. ఇంకొక స్త్రీ బాల్కనీలో ఆమె పైభాగాన ఉండినది. ఈమె ఆమె స్నేహితురాలు. వీరిద్దరూ క్యాలిమెట్ సిటీలో ఉంటున్నారు. అదేమైనది ఎవరైనా ఎరిగి ఉన్నట్లయితే ప్యారిస్,
ఫ్రాన్స్లో జరుగుతున్న అన్ని రకాలైన చెడు కిడుల కంటే ఇది ఇంకా మధ్యస్థంగా చెడిపోయినది. ఆమె చెప్పినది ఆమె ఒక చెలోక్తుల స్త్రీ అని, చతుర్లాడేదని. ఫ్రెడ్ యాస్టైర్కు ఒక నాట్యకతను చెప్పినది. ఆమె తండ్రి దాన్ని తిరస్కరించాడు. అయితే ఆమె నిలబడి అన్నది, నాన్న, ఆ మనిషి ఖచ్చితంగా నిజం. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని చిన్న బిడ్డని కని భర్తతో కలిసి సువార్త బోధలో ఉన్నది. రోజుల్లా ఒక సువార్త పనికత్తి. ప్రతి ఖైదీల్లోనూ ప్రతి ఒక్క చోటకు ఆమె వెళ్ళగలిగినంత వరకు వెళ్ళి త్రాగుబోతులకు ఒక నిరీక్షణ ఉన్నది, అది క్రీస్తు అని చెప్తుంది. ఆమె తండ్రిని గుచ్చి ఆమె ఎంతో భారము కలిగి ఉన్నది. మరి ఏ రోజు కాదు, నిన్నగాక మొన్ననే 10 నిమిషాల వ్యక్తిగత పర్యవేక్షణ జరిగినది. గత 4-5 సంవత్సరాల నుండి ఆమె కూటాలకు సహకారి ఉంటున్నది. ఒక పర్యవేక్ష సమయంలో ట్రయల్ ముందుకు వచ్చి, అంటే అది పరీక్ష చేసేవారి వద్దకు వచ్చి 10 నిమిషాలు చిన్న పర్యవేక్షణ సమయంలో ఆమె నాతో ఇలా అన్నది, సహోదరు బ్రహ్యాం, నీవేమి చేసినప్పటికీ నా తండ్రిని గురించి నేను ఎంతో భారాన్ని కలిగి ఉన్నాను. అతను నిన్ను ప్రేమిస్తాడు. అయితే అతడు క్రీస్తు యొద్దకు రాడు. నేనన్నాను, రోజల్లా, అది ఎలాగ చేయాలో దేవునికి తెలుసు. అది అతను ఏ విధంగా చేయాలో ఆయనకు తెలుసును. అయితే ఇప్పుడు అందిన వార్తల ప్రకారంగా సున్నపురాయి బండి కింద పడి అతడు పూడ్చిపెట్టబడ్డాడు. అతని కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, తన యొక్క నమ్మకమైన కుమార్తె నోటి వలన విన్నాను, అతడు పడిపోయి దాని క్రింద మృతుడైపోతాడు. దేవా, అలా కాకుండా ఆదరించండి. సున్నపు కుప్ప కిందనున్న ప్రార్థన కూడా నీవు వినే దేవుడివని గుర్తించి అతని ఆత్మ చూస్తున్నది. ఆ విధంగానే చేప కడుపులో నీవు చేసేదివి, లేక అగ్నిగుండములో నీవు చేయగలిగితివి, లేక సింహంలో నీవు చేయగలిగితివి. నీవు ఇంకా ఒక్క రీతిగానే ఉన్నావు. కడగబడిన క్రైస్తవునుగా నీవు అతన్ని తీసుకురా. నిన్ను ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతుందని మాకు తెలుసును. అలాంటిది ఒకటి ఇది కావాలని మేము ప్రార్థిస్తున్నాము. యేసు నామములో ఇది నీకు అప్పచెబుతున్నాము. ఆమేన్. ఈ రాత్రి చదివే వాక్యములో 2వ రాజులు 2వ అధ్యాయం చదవాలనుకుంటున్నాను. ఒక చిన్న పాఠము, దేవుని చిత్తమైతే ఒక సందర్భము కోసము. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగుగా, అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనెను. కనుక వారిద్దరూ ఎరికోకు ప్రయాణము చేసిరి. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగుగా, అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. అంతటి ఏలియా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పిన కనుక వారిద్దరును ప్రయాణమై సాగు వెళ్ళిరి. ఆయన వాక్యములకు ప్రభు తన ఆశీర్వాదము తోడు చేయని కాక. ఈ రాత్రి నా యొక్క పాఠ్యాంశము దేవుడు పిలిచిన మనుష్యుడు అన్నది. ఎంత సంక్షిప్తంగా చేయగలను అంత సంక్షిప్తముగా చేరుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మన ముందు పెద్ద ప్రార్థన వరస రాబోతున్నది కాబట్టి. అయితే మనము జీవిస్తున్న కాలములకు అది ఒక కొద్ది దృష్టిని మెక్కించుట కొరకై ఉంటున్నది. రేడియోలోను మరియు పలుపల స్థలాల్లోనూ విధేయుల హృదయములో నుండి ఈ కేక మనం వింటున్నాము, ప్రభువా మా కాలములో ఉద్యోగం మాకు దయచేయండి అని. ప్రపంచంలోని అన్ని మూలల నుండి వచ్చు క్రైస్తవుల ఉత్తరముల ద్వారా ఆ కేకను మనం వింటున్నాము.
అది నీ హృదయానికి ఒకటి చేస్తున్నది. అది ఆత్మ ఆవేశమైనది. అది ఉత్సాహాన్ని కలుగు చేయనది. ఒక ఉద్యోగం కొరకు ప్రభువును అడుగు ప్రజల గురించి వినుట ఆత్మకు మేల్కొల్పును కలిగిస్తున్నది. ఇంకా దేవుడు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. నా పేరు పెట్టబడిన ప్రజలు కూడి ప్రార్థించగా నేను ఆకాశం నుండి ఆలకించదను. కనుక ఈ రాత్రి మనం దాని గురించి ఆలోచన చేద్దాం. జ్ఞాపకముచ్చుకోండి, అది ఈ కేకలన్నిటి మధ్యలో అది తీసుకున్న రూపములో మనుషులుండే వరకు ఆయన ఉజ్జీవాన్ని పంపడు సుమా. దేవుడు పిలిచిన మనుష్యులు, దేవుడు తర్బీతునిచ్చిన మనుష్యులు, మనము అలాంటి వారిని పొందుకునే వరకు మనకు ఉద్యోగం ఉండదు. అదేదో వేదాంతము అట్టి విద్యగల పాఠశాల నుండి తర్బీతు పొందిన వారు కాదు. అయితే విశ్వాసమునందు కరుకు తెలియనివారు, అనగా ఆయన కరుకు తెలియని తర్బీతును పాఠశాల నుండి వచ్చిన వారు అగ్ని జ్వాలను ఎదుర్కొనటానికి భయపడిన మనుష్యులు, దేవుని సన్నిధానం నుండి వచ్చిన మనుష్యులు, ఆయన శక్తిని, ఆయన సర్వశక్తిని, ఆయన స్వస్థత శక్తిని ఎరిగిన మనుష్యులు, జీవముగల దేవుని ఎరుగుటి కొరకు కొందరు మనుషులు తర్బీతునుతారు. వాక్యం ద్వారా వారికి తర్బీతు ఇవ్వడం మంచిదే. అయితే అక్షరము చంపను, ఆత్మ జీవింపు చేయను. మనం ఈ ఉద్యోగాన్ని పొందక ముందు దేవుడు మనుషులను పిలిచి తర్బీతు ఇవ్వాల్సి ఉన్నది. ఈ వర్తమానం మోసుకుని పోవుటకు దేవుడు తర్బీతునిచ్చిన మనుషులు ఉందరు. శత్రువు ఎటువంటి వాడో వారు లెక్క చేయరు. ఓడించుటకు అగ్నిగుణంలోకి ఇష్టపూర్వకంగానే వెళ్తారు. లేక సింహము బోనులు, లేదా అది ఎటువంటిదైనప్పటికీ వారు వెళ్ళుటకు ఆయుత్తపడతారు. ఎందుకంటే దేవుని సన్నిధానంలో ఉన్నవారు అది ఆయనే అని వారికి తెలుసును. అది విజయమా లేక అపజయమా, వారు ఒక్కడి దగ్గరే ఉంటారు. మనుషులకు దేవుడి తర్బీతు ఆ విధంగా ఉంటున్నది. దేవుడు తన ప్రజలకు ఆ విధంగా తర్బీతునిచ్చుట లేదా ఆ విధంగా చేయుట ఆలోచించగా చాలా వింతగా ఉంటుంది. అయితే ఆయన అలాగే చేస్తాడు. మనము పడుతున్న ఒక పాత మీకు తెలుసు కదా. కొందరు జలముల ద్వారా వచ్చారు, మరికొందరు జల ప్రళయముల ద్వారా వచ్చారు, కొందరు భారభరిత బాధల ద్వారా వచ్చారు. అయితే అందరూ ఆ రక్తము ద్వారా వచ్చారు. దేవుడు తన ప్రజలను మహాశ్రమల ద్వారా నడిపిస్తాడు. వారిని శుద్ధి చేయడం కొరకై కొన్నిసార్లు అది చేయటానికి సంవత్సరాలు పడుతుంది. నాకైతే ఈ రాత్రి ఇప్పుడే నేను నమ్ముతున్నాను, ముందు గీతను కలయుటకై అలాంటి వారిని దేవుడు ఇప్పుడే తర్బీతు చూస్తున్నాడు. అందులో గుండా వెళ్ళేవారు వారి కాలం నుండి దులిపివేయబడుతున్నది. కొన్నిసార్లు సమస్తమును కూడా పడిపోయినట్లుగా అనిపిస్తున్నది. అయినప్పటికీ కూడా వాటన్నిటి మధ్యలో జీవముగల దేవుడు వారి ముఖములను లజ్జింపకుండా వారిని ముందుకే నడిపించుకునే వారికి తెలుసును. అనేక మంది ప్రజలు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి సొంత ప్రార్థనలే ఆశీర్వాద బావులను ఆపు చేయకపోతే కొన్నిసార్లు అవి అలా ఉంటేవని నేను ఆశ్చర్యపోతుంటాను. దేవుని యందు నమ్మకముచ్చుటకు, ఆయన వాక్యమును స్వీకరించుటకు వారు పెరిగేవారవుతారు. ఆయన ఈ రోజు కూడా ఇంకా జీవిస్తున్నాడని నమ్మటానికి భయపడతారు. ఆయన నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడు అని బైబిల్ చెప్తున్నప్పుడు వారు నమ్మకుండా ఉంటారు. తెలివైన వారిని, విద్యావంతులను, జ్ఞానవంతులను దేవుడు ఎప్పుడు కూడా పిలవడు. వారి విధిని నిర్వర్తిస్తారు. వారి గొప్పవారే. అయితే సహజంగా దేవుడు ఆయన పనిని ఒకరు చేయాలని ఆశించితే చిట్ట చివరకు ఏలు తెలియని వారిని ఆయన తీసుకుంటాడు. లేఖనాలు పరిశోధించు, చరిత్రను గమనించు, పరిశీలించు. దేవునితో కొంత భాగాన్ని పంచుకున్న ఎవరైనాను గొప్ప విద్యావంతులు ఎవరూ లేరు. అయితే విద్య లేని వారు దేవుని మాత్రమే సేవించగలమని అలాంటి మనస్సు కలిగిన వారు, అటువంటి వారిని ఆయన తీసుకుంటాడు. అరిక దున్నేవారు, గొర్రెల కాపరులు, చేపలు పట్టుకునేవారు, వేటగాన్రు, ప్రకృతిలో నివాసం ఉంటున్నవారు, అట్టి ప్రకృతి నిర్మలతతో ప్రశాంతంగా ఉండేవారు. అక్కడే దేవుడు వారితో మాట్లాడగలిగాడు. అట్టి వారినే ఆయన పిలిచాడు. అదే వారు కనుగొన్నట్లయితే, ఒక గొప్ప తెలివి తేటల వారిని ఆయన పిలిచినట్లయితే చివరికి ఆ వ్యక్తి తెలివితేటల ఆలోచన ఊహల్లోకి తిరిగి వెళ్ళిపోతాడు. కొద్ది సమయం తర్వాత
అది గోచరమయ్యే స్థితికి అతను వచ్చినప్పటికీ లోకస్తులతో ఎంతో మిళితమైపోతాడు. అది అంగీకరించట్లో ఆ కారణము చేత తత్ఫలితం సంఘర్షాక అయిపోయి ఒక సేవకుడు తయారు చేస్తాడు. అది అలాగే అయిపోతుంది. మరి అది చేయు అలాంటి వ్యక్తిని గురించి నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. అయితే ఆత్మ సంబంధమైన మండల రాజ్యములో దేవుడు ఒకటి చేయబోటకు సంసిద్ధమవుతున్నప్పుడు దేవుడు అతని యందు నమ్మకముంచి అతన్ని అభిషేకించి అతని విధి నిర్వహణకు భయపడినటువంటి ఒక మనిషిని ఆయన సహజంగా స్వీకరిస్తాడు. అలాంటి వారు ఈనాడు మనకు కావలసి ఉన్నది పూతలు పూయబడిన మేధావులు కాదు, అయితే దేవుని ఆయన పునరుద్ధాన శక్తిని ఎరిగిన వారిని ఆయన స్వీకరిస్తాడు. ఉదాహరణంగా బైబిల్ గ్రంథంలో మోషే అనే పేరు గల ఒక మనుషుడు ఉన్నాడు. అతడు అన్నిటిలో తద్భితునొందినవాడు. సమస్త వేదాంత పాండిత్యం అతనికి తెలుసును. అతడు ఎరగవలసిందంతా కూడా అతను ఎరిగి ఉన్నాడు. చివరికి అతనికి ఏదైనా విద్య అవసరమైతే ఇస్రాయెల్లోనే లేక ఐగుప్తులో ఉన్న బోధకులకే అతను బోధ చేయగలవాడు. అతనికి ఎటువంటిది అవసరం లేదు. అతడు ఐగుప్తు సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అని బైబిల్ చెప్తుంది. వారి మేధావులకు ఇతను బోధించగలడు. వారి విజ్ఞాన శాస్త్రవేత్తలకు ఇతను బోధించగలడు. విజ్ఞానము వివేకమని సమస్య వస్తే ఆ సమస్య సఫలతకు అతనే కరకుడవుతాడు. అయితే ఆయనను ఆ ఇసుక తెన్నెల్లో అతని నుండి అది బాధి తీసివేయటకు దేవునికి 40 సంవత్సరాలు పట్టినది. అక్కడ ఆ ఇసుక తెన్నెల్లో దేవుని గుర్చిన జ్ఞాన విజ్ఞాన ఆలోచనలన్నీ అతని నుండి తీసివేయబడినవి. లోహము కరిగించుటకై సంసిద్ధంగా ఉన్నది. ఆ విధంగా దేవుడు ఆయన మనుషుల నుండి వారి భయాలు జ్ఞాన భావాలను కొట్టి తీసివేస్తాడు. ఆ తర్వాత ఆ పరమ కుమ్మరి వారిని ఆ చక్కెర మీద పెట్టి పోతపోస్తాడు. యోగ్యమైన పనివారు వారు. అది దేవుని యొక్క మనుష్యులు. దేవుని కంటే మిన్నైన తర్బీతు ఇవ్వగలిగిన వారు ఎవరు మానవునికి? ఆయన వారికి ఇచ్చే తర్బీతును గమనించు. దావీదుని పేరు గల మరొకరి గురించి ఆలోచించేద్దాం. దావీదు ఒక చిన్న బాలుగునిగా ఉండగానే దేవుడు అతనికి తర్బీతు ఇచ్చాడు. ప్రవక్త అయిన సమూయేలు వచ్చి అతని తల మీద నూనె పోసి అతను అభిషేకించాడు. ఎందుకంటే మహాబలశూరుడైన యుద్ధవీరునిగా దావీదుకు దేవుడు తర్బీతు ఇవ్వబోతున్నాడు. అతనికి ఇచ్చిన తర్బీతును ఆయన ఇచ్చిన తర్బీతును చూడు. నేను సహజంగా ప్రార్థన చేసుకుంటున్నకి వెళ్ళి ఇక్కడున్న గ్రీన్స్ మిల్ వద్దకు వెళ్ళి ఒకప్పుడు నేను చదువుకుంటున్నాను. అది ఇదనగా, నేను నిన్ను గొర్రెల దొడ్డి నుండి నిన్ను తీసి అక్కడున్న నీ తండ్రి చిన్న గొర్రెలను వెంబడించు నిన్ను తీసి లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయుదును అని దేవుడు దావీదుతో చెప్పాడు. బహు కఠినమైన తర్బీతును ఆయన దావీదుకి ఇచ్చున్నాడని నేను తలస్తున్నాను. ఏదో ఒక పాఠశాలలో ఆయన అతన్ని చదివించలేదు. అయితే ఆయన తన సొంత పాఠశాలలోనే అతనికి తర్బీతు ఇచ్చాడు. దావీదు ఒక వేటగాడు, గొర్రెల కాపరి. కీర్తనలలో అతడు శాంతికరమైన జలముల గూర్చి పచ్చిక బయళ్ళ గూర్చి అతను వ్రాశాడు. ఎందుకంటే అతడు తనకు తాను ఏకాంతంగా గడిపేవాడు. అతని లోక కార్యకలాపాలలో కలుషితుడు కాలేదు. లోక సంబంధమైన కార్యకలాపాలకు మానవుడు దూరంగా ఉండాలని దేవుడు చేస్తాడు. తద్వారా అతడు నిమ్మలంగా ఉండాలని, తద్వారా అతడు ఆ నిమ్మలమైన మెల్లని దేవుని స్వరం వినాలని ఆయన చేస్తాడు. ఆ తర్వాత అతడు దేవునితో సంబంధం కలిగిన తర్వాత అతడిక భయం లేనివాడవుతాడు. గమనించు, దాని అర్థం ఎవరు చెప్పినా లెక్క చేయని వాడిని కాదు. అతడు ఆయన సన్నిధిలో ఉంటాడు. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి అతడు ఎరుగుతాడు. ఆ తర్వాత దావీదును మనం చూద్దాం. ఒక దినాన ఒక ఎలుగుబంటి వచ్చి తన గొర్రెను పట్టుకుంటానికి దేవుడు అనుమతిచ్చాడు. దావీదు తటాలను దాన్ని లాగివేశాడు. అతడు ప్రార్థన చేశాడు అంటానికి సందేహం లేదు. ఎందుకంటే ఆ తర్వాత కొద్ది కాలానికి అతడు అందును గురించి ఒప్పుకున్నాడు. అతడు ప్రార్థించి దేవుణ్ణి అడిగాడు. ఆ గొర్రెల గురించి అతడు జాగ్రత్త తీసుకునేవాడు. అతడు ఆ గొర్రెను పోగొట్టుకోలేడు. ఏ నష్టమైనా సరే అతడు ఆ గొర్రెను రక్షించవలసి ఉన్నది. తటాలన తన చిన్న వడిసెలను లాగి ఆ ఎలుగుబంటి కొట్టి చంపేశాడు. అతడు ఆ గొర్రెను రక్షించవలసి ఉన్నది. చూశారా దేవుడు ఎందుకు ఆ తర్బీతు అతనికి ఇచ్చాడో? దేవుడు ఆయన గొర్రెల కాపర్లు గొర్రెలను రక్షించాలని ఆయన ఆశిస్తున్నాడు. అతడు ఎటువంటి వాడైనప్పటికీ, అతనే దారిలోకి వెళ్ళినప్పటికీ,
గొర్రెలను రక్షించు. ఆ తర్వాత ఈ ఎలుగుబంటి విషయంలో దావీదు వీరుడైనట ఆయన చూచి తర్వాత జంతువు యొక్క బలమును కొంచెం పెంచి గొర్రెలను తీసుకుని వెళ్ళటానికి ఆయన సింహాన్ని పంపాడు. సింహము భయంకరమైన మృగం. నేను ఆఫ్రికాలో వాటిని వేటాడుతున్నప్పుడు జాక్ రాబిన్సన్ అని నీవు చెప్పకముందే ఒక సింహం 10 మందిని చంపివేయగలదు. ఎంతో భయంకరమైన గొప్ప మృగం అది. అది పెద్దగా గర్జించి మనుషులను మృంగివేస్తుంది. సింహపు బలము ద్వారా ఎవరైనా చనిపోతారో ఎటువంటి నొప్పి అనేది వారికి తెలియదు. అది గర్జించు అరుపు ఆ విధంగా భయాన్ని చేకూరుస్తుంది. ఆ పెద్ద జంతువు పాదము అలా కొద్ది క్షణాల్లో 12 మందిని చంపేస్తున్నది, చీల్చివేస్తుంది. చూడండి, ఆ చిన్న బాలుడి విషయం బైబిల్ చెప్తుంది. అతడు ఎర్రనివాడని. దాని యొక్క అర్థం అతడు చిన్నవాడని అర్థం. చిన్న బుడత, చిన్న వడిసెల పట్టుకుని ఉన్నాడు. అదేంటో తెలుసా? ఒక చిన్న చర్మపు ముక్క, దానికి 2 వైపులా దారం. ఒక ఆకలితో ఉన్న సింహం ముందుగానే దాని నోరు రక్తాన్ని రుచి చూచినది. పరిగెత్తుకుని పోయి ఒక గొర్రెను పట్టుకున్నది. దావీదు దేవుని వైపు చూశాడు, అన్నాడు, నేను దాన్ని పోగొట్టుకోలేను. ప్రభువా, నీవు నాకు సహాయం చేయి. తన వరుసల దెబ్బతో అతడు సింహాన్ని పడగొట్టాడు. సింహం అతనిపైకి లేచినది. సింహము 500 పముళ్ళు ఇంకా అంతకంటే బరువుంటున్నది. ఈ చిన్నపిల్లవాడు 70 లేక 80 పౌండ్లు ఉండవచ్చు. అతను తన చిన్న దట్టిలో నుండి కత్తిని లాగివేశాడు. సింహం పైకి లేచి 2 జతల పంజా దెబ్బలతో 10 మందిని చంపగల ఆ సింహం పైకి లేచినప్పుడు సింహపు గడ్డపు మీసాలు పట్టుకొని లాగి దాన్ని చంపివేశాడు. ధైర్యం. దేవునికి పిరికివారు అవసరం లేదు. ఆయన వాక్యాన్ని తీసుకుంటానికి, ఆయన నమ్ముటానికి నీవు భయపడితే ఆయన నిన్ను వాడుకోలేడు. ధీరులైన ధైర్యశాలులు ఆయనకు కావాలి. ప్రభు చెప్పిన దానికి తప్ప మరొక దానికి తల యొగ్గని వారు ఆ రకమైన వారితో ఆయన సగిపోతాడు. సంఘం ఏమి చెప్పినప్పటికీ, కాపరి ఏమి చెప్పినప్పటికీ, సంఘం దేనికి నిలబడినప్పటికీ లెక్కలేదు. అతడు దేవుని కొరకు, ఆయన నీతి కొరకు మరియు ఆయన వాక్యము కొరకు నిలబడతాడు. దేనికై ఆయన ప్రజలు ప్రార్థిస్తున్నారో ఆయన ఉద్యమం కొరకై దేవుడు ఆయన మనుషులను ఈ దినాలలో పంపుతాడు. ఆ తర్వాత సంవత్సరాల్లో యుద్ధములో ఉన్న తన అన్నలను అతను చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద రాక్షసుడు 14 అంగుళాల వ్రేళ్లు గల ఒకడు అక్కడే ఉన్నాడు. అతను ఇక్కడ డప్పాలు కొడుతూ ఇలా చెప్తున్నాడు, ఒకరు వచ్చి నాతో పొట్లాడవచ్చు. మీరు నన్ను ఓడించితే నేను సమర్పించుకుంటాను. దానికి వ్యతిరేకం మేము సమర్పించుకుంటాం. ఎవరైతే సమర్పించుకుంటారో వారే ఓడిపోయిన వారవుతారు. దయ్యం ఆ విధంగా చేయటానికి ఆశపడతాడు. నీ మీద పై చేయి దానిదే అని వాడు అనుకున్నప్పుడు దాని ద్వారా నీకేమీ చేయలేవని, నీవు ఏమీ చేయలేవని అది నీకు చెప్తుంది. మెథడిస్ట్ సంఘాల్లో, బాప్టిస్ట్ సంఘాల్లో నీవు స్వస్థతను బోధించలేవు, అది నీకు చెప్తుంది అని చెప్తుంది. అది మెథడిస్ట్ బోధకులైన మీరు, ఒకప్పుడు దేవుని చేత పట్టబడ్డ మీరు చేయగలరో లేదో చూడండి. మీ వేదాంతముతో, వారి బోధలతో మీరు చేయనేలేరు. మీరు దేవుని చేత పట్టుబడాలి. ఆయనే అని మీరు ఎరగాలి. వారంటారు పెంతెకోస్తు వారు అని చెప్తారు. కొన్ని సంవత్సరాల క్రితము ఒక గుంపు వారు ఒక మూలన ఉన్నారు. వారు వెళ్ళటానికి ఒక భవనము కూడా లేదు. అయితే నిన్న లైఫ్ మ్యాగజైన్ లో మీరు చదివితే వారిని గురించి ఏమి చెప్పారో అదే ఈ కాలంలో తెలుసుకోవలసిన ఒకే ఒక గంభీరమైన వింత ఇది. అది పెంతెకోస్తు సంఘము ఎదిగిపోవడం. నిజం, నిశ్చయం. ఒక్క సంవత్సరంలో మిగతావన్నీ కలిసి ఉత్పన్నము చేయడానికంటే ఎక్కువ మంది మార్పు చెందే వారిని వారు పుట్టిస్తారు. అది లైఫ్ మ్యాగజైన్ చెప్పిన విషయం. ఎందుకని కొన్ని విషయాల్లో వారు కలగలుపులు చేయవచ్చు. అయితే సహోదరుడా, వారు ధైర్యవంతులు. బొటన వేలు నుండి మరి బొటన వేలకు వారు ఒక్క నిలబడి నలుపును నలుపని, తెలుపును తెలుపని పిలుచుట. చివరికి ఉద్యమం విరిగిపోగా అది వారి మధ్య విరిగిపోతుంది సుమా. అది అలా కాదేమో కనిపెట్టి చూడు. రానున్న దినాలలో వారు బలహీనలైపోతారు. సౌలు తనకి సర్వాంగ కవచాన్ని దావీదు మీద ఉంచి ఇలా అన్నాడు, దావీదు,
ఇతనితో నీవు పోట్లాడాలనుకుంటున్నావే? నీవు బాలుడు కదా. అతని బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినవాడు. ఎలాగతంతో నీవు పోట్లాడగలవు? ఈ చిన్నవాడిన దావీదు చెప్పినది విను, గమనించు. అతడు ఈ విధంగా చెప్పలేదు. ఘనమైనయ్య గారు, సౌలు గారు, మా నాన్న నన్ను వ్యాకరణం పాఠశాలకు, ఉన్నత పాఠశాలకు, కళాశాలకు నన్ను పంపించాడు. నాకు తాత్విక శాస్త్ర విద్య ఉన్నది, పిహెచ్డి ఉన్నది. ఇది చేయటానికి నాకు స్థోమత్తు ఉన్నది. నేను తెలివిగలవాడును. అతడు అలాగూ చెప్పలేదు. అతడు చెప్పాడు, నా ప్రభువా, అక్కడ నేను నా తండ్రి గొర్రెలను మేపుతున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చి ఒకదాన్ని పట్టుకున్నది. నేను దాన్ని చంపాను. ఒక సింహం వచ్చి ఒకదాన్ని పట్టుకున్నది. నేను దాన్ని కొట్టాను. అది తిరిగి లేచినప్పుడు నేను దాన్ని చంపాను. అతడు చెప్పాడు, ఎలుగుబంటి సింహపు పంజా నుండి నన్ను విడిపించిన దేవుడు సున్నత లేని ఆ ఫిలిస్తీను చేతిలో పడకుండా నన్ను కాపాడగలడు. దేవుడు తర్బీతునిచ్చిన ఒక్క మనుష్యుడు ఏ విధంగా పుట్టాడలో అందరూ ఎరిగిన అన్ని తర్బీతులు పొందిన సౌలు అక్కడ నిలబడే ఉన్నాడు. కత్తి అంటే ఏదో అసలు ఎరుగునివాడు దావీదు. కవచం అంటే అతనికి ఏదో తెలియదు. సరే, సౌలు వెళ్ళిపోయి అతని యొక్క పెద్ద సర్వంగ కవచాన్ని అతనిపై పెట్టాడు. చిన్న దావీదు కాళ్ళు ఉంగిపోతున్నవి. అతని ప్రసంగ వేదిక వస్త్రం ఒక దైవజనుడికి సరిపోలేదని వారు తెలుసుకున్నారు. అది క్రిందకు ఉగులాడుతున్నది గుజ్జులా. అక్కడ ఉన్న దేవుని సరంజామాకు మన మూఢ సిద్ధాంతాలు తదితరమైనవి సమము కలేవు. అనేకమైన సంగతులు మనము చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చును. అయితే మన పాఠానికి త్వరపడదాము. ఏలియా వృద్ధులైపోతున్నాడు. అతను త్వరగా ఈ లోకంను విడవబోతున్నాడు అని అతనికి తెలుసు. దేవుడు ఒక నమ్మకస్తుని కలిగి ఉన్నాడు, ఒక యథార్థవంతుడు. అతను మంచివాడు. అతని పేరు ఎలీషా. మీరు గమనిస్తే అందులో ఒకరి పేరు ఏలియా, మరొకరి పేరు ఎలీషా. అతను ఎటువంటి తరగతులకు మొదలైన వాటికి వెళ్ళలేదు, లేక వేదాంత విద్యా పాఠశాలలోకి, ఆ దినాల్లో ఉన్నటువంటి గొప్ప ఉన్నత పాఠశాలలోకి అతడు వెళ్ళినట్లుగా మనం చూచట్లేదు. అతడు ఏమి చేశాడు? అతడి పొలంలోకి వెళ్ళిపోయి 12 అరకల ఎడ్ల జతలతో ఉన్న ఒక మనిషిని అతడు చూశాడు. ఏంటది? ఎలీషా నిఠారైన సాళ్ళు అనగా సమమైన వరుసను ఎరిగి అరక దున్నుతున్న ఒక వ్యక్తి ఎలీషా. అతడు వెనుకకు తిరిగి చూసినట్లయితే దారిన అతడు గంతులు వేయడు అని అతడు ఎరుగును. నిఠారైన చాళ్ళు ఒకటి వేస్తున్నప్పుడు నా ఒకటి మీద చేయి వేసి వెనుదిరిగి చూడనని దేవునికి తెలుసును. అతడు తన యొక్క విద్య ముగించి దారి మీద గంతులు వేటుకు నేర్చుకునే వరకు అతడు ఆగలేడు. అతడు వెంటనే ఎద్దును వధించి అర్పణ అర్పించి దుప్పటి అతనిపై పడగనే ఏలియాతో ప్రయాణమయ్యాడు. అతడు సంశుద్ధుడయ్యాడు, ఇష్టపడ్డాడు. దేవుడు అతన్ని ఉపయుక్తమైన వానిగా చేయగలడని ఆయనకు తెలుసును. దేవుడు అతనికి కొంత తర్బీతునివ్వాల్సి వచ్చను. ఆయన అలాగూ చేశాడు. 12 జతల ఎడ్లతో ఒక్క మనిషి అరగదునుతున్నప్పుడు సాళ్ల మీద ఎలాగ తన కనుదృష్టి ఉంచాలో అటువంటి తర్బీతును ఆయన ఇచ్చాడు. కొంత సహనాన్ని ఆయన అతనికి నేర్పాడు. ఆ ఎద్దులు ఒకే దారిన చక్కగా ఎలాగు నడవాలో ఆయన తర్బీతు ఇచ్చాడు. ఆ తర్వాత అతని కొందరికి తర్బీతు ఇవ్వాల్సి వచ్చను. వాక్యమగు బైబిల్ గ్రంథం మీద వారిని ఉంచాలి. దేవునితోనే సరళత కలిగి ఉండుట, గీతలోని చక్కగా ఉంచుట, చిట్టు చివరకు దేవుడే కొద్దిగా విద్య నేర్పింపవలసి వచ్చెను. అతడు అన్నాడు, నీవిక్కడ ఉండు, నేను గిల్గాలుకు వెళుచున్నాను. ప్రభు నన్ను పిలిచాడు. ప్రవక్త శక్తి, ఆ ఏలియా వస్త్రము అతని మీదికి వచ్చుట, అతడు ఆ అనుభూతిని పొందిన తర్వాత యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను విడవను అని చెప్పుచున్నాడు. గిల్గాల్కు వెళ్ళిపోయాడు. అది క్రైస్తవ ఒప్పుకోలుకు బాప్తిసానికి స్థలమై ఉంటున్నది. తర్వాత అతడు చెప్పాడు, ఇప్పుడు ఇక్కడే ఉండు, అది మంచిది. నీవు ఒప్పుకోలు చేసావు, బాప్తిసాన్ని తీసుకున్నావు, ఇది సరిపోతుంది. నేను బేతేలుకు వెళుతున్నాను. దాని అర్థం దేవుని ఇల్లు అని. చాలా మంది చెప్పుకునే వారికి అది సరిపోతుంది. నేను ఆ విధంగా మందిరానికి వచ్చాను, సహవాసాన్ని కలిగి ఉన్నాను, ఇక్కడే ఎందుకు ఆగిపోకూడదు? అయితే విను, ఎలీషా ఆ విధంగా ఆలోచన చేయలేదు. అతను ముందుగానే దేవుని యొక్క శక్తిని అనుభవించాడు. అతని కొరకు అనేకములు ఉన్నవని అతనికి తెలుసును. అందుచేత అతడు అన్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవను. నేనది ఇష్టపడుతున్నాను. అతడు దేవుని ఇల్లైన
బేతేలుకు వెళ్ళాడు. అక్కడ కొందరిని పండితులను కనుగొన్నాడు. వారందరూ కూడా మంచి తర్బీదు పొందిన బోధకులు. వారంతా అతని ఎదుకు వచ్చి అతన్ని ఇలాగడిగారు, అయ్యా, ఇది మీకు తెలుసా? నీవు కర్ర చివరి పులలాంటి వాడవు. ఏలియా నీ యొద్ద నుండి వెళ్ళిపోతున్నాడు తెలుసా? అతడు మరీ ముసలివాడైపోయాడు. అతడు ఎంతో కాలం బ్రతకడు. ఏలియా వెళ్ళిపోబోతున్నాడు. నీవు ఇక మూఢభక్తి కలిగిన వాడిగా ఉండిపోతావు. నేనొకటి మీకు చెప్పనివ్వండి. దేవుని రుచి చూచిన ఒక మనుష్యుడు మనుష్య కల్పిత తొట్ల వలన అతని దప్పిక తీర్చలేము, లేక దాని వలన అతడు ఇష్టపడడు. అది అతడు చేయలేడు. ఇక్కడ ప్రవక్తల పాఠశాలలో ఉన్న వేదాంతమంతా దేవుని రుచి చూచిన దైవజనుని దప్పికను తీర్చజాలకపోయినది. వారు అతన్ని బలవంతం చేస్తున్నారు. హో, నీవు ఇక్కడే ఉండవలసి ఉన్నది. ఎందుకో తెలుసా? 6 వారాల్లో నీకు PhD ఇవ్వగలము. 4 సంవత్సరాల తర్బీదు ఇక్కడ తీసుకుంటే అది ఎంతకాలం పట్టదు. నీవు బోధ చేయడానికి మేము హక్కును ఇస్తాం. అది తెలుసా? ఇది తెలుసా? నీవు సరిగ్గా ఉన్నావని రుజువైతే మా సంఘశాఖల్లోకి నిన్ను పంపిస్తాము. దైవజనునికి అలాంటి సంతృప్తి కలగచేయదు. నీవిక్కడ 4-5 సంవత్సరాలు మాతో ఉన్నట్లయితే నీవు బోధకుడవుటకు తర్బీదునిస్తాము మేము. అలాంటి చెత్త పొందుకోవటానికి అతనికి సమయం లేదు. ఆ ఊట ఉండినటువంటి మార్గములో అతడు ఉన్నాడు. దానికి పై స్థానానికి అతడు వచ్చి ఉన్నాడు. అతడు తన ఆత్మలో పరలోకపు రుచిని అతడు చూశాడు. అతడు అడిగాడు, నీ యజమానుడు తీసుకోబోతున్నాడు. నీ యజమానుడు వెళ్ళిపోబోతున్నాడు. అది నీకు తెలుసా? అతడు ఏమి చెప్పాడు వినండి. అవును, నాకు తెలుసు. అయితే ఊరుకుండండి. ఇంకో మాటల్లో మీ యొక్క శ్వాసను కాపాడుకోండి. దాని గురించి నాకు చెప్పడానికి ప్రయత్నం చేయవద్దు. నేను ఏమి చేయాలో నాకు చెప్పవద్దు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసును. తరువాత నేనేమవుతానో నాకు తెలుసు. దేవా, అలాంటి ప్రజలను మాకు దయచేయండి. దేవుడు తర్బీతునిచ్చిన మనుష్యులు ఆ గంతులు ఈ గంతులు అలాంటి వారికి తెలియవు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. దాని గురించి నాకు చెప్పవద్దు. నోరు మూసుకోండి. నన్ను అధైర్యపరచవద్దు. ఎందుకంటే ఏ విధమైన మేలు చేయదు. హో, ప్రార్థన కోరుతున్నవారు అలాంటి ధైర్యం వారు కలిగినట్లయితే ఎంత బాగుండు. అద్భుత కార్యాలు జరుగు దినాలు గతించినవి. అది నిజం కాదేమో. నీవు కనిపెట్టు. నీవు తిరిగి వ్యాధిగ్రస్తుడు అవుతావు. నీవు అలాగే గాలి పీల్చుకు. నోరు మూసుకో. దాన్ని గురించి నాకేమి చెప్పవద్దు. నేను ముందుకు సాగి వెళ్తున్నాను. ఉద్యోగం రాబోతున్నది. దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు. ఓ దేవుని కుమారులైన మీరు దూరాన నుండి ఆ గోళములోకి కదలండి. భయం లేకుండా ఆయన వాక్యములోనే దేవుని తీసుకోండి. అతని కొనిపోబడుతుందని నాకు తెలుసు. అయితే ఇక్కడ నన్ను గుర్చి మీకు అవసరత ఏమీ లేదు. మీ యొక్క డిగ్రీలన్నీ, PhDలన్నీ, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్ అలాంటి డిగ్రీలన్నీ ఇదంతా నన్ను తృప్తిపరచవు. మీరు నోరు మూసుకుని ఉండండి. సరే, నీవక్కడ పగిలిపోతావు. నేను పగిలిపోతే పగిలిపోని. నేను నా రహదారిపైన ఉన్నాను. అతడు వెళ్తున్నాడు. అది అక్కడకు చేరినట్లు నీవు చేయలేవు. నాకు తెలిసి నేను అది చేయలేను. అయితే దేవుడు నన్ను అక్కడకు తీసుకుని వెళ్తాడు అని చెప్పాడు. ఏలియా యొర్దానుకు వెళ్తున్నాడు. నేను అతనితో వెళ్తున్నాను. ప్రతి వాని జీవితంలో దేవుడు యొర్దాను కొరుతున్నాడు. కాబట్టి ఎలీషా వచ్చాడు. ఏలియా ఎలీషాతో అన్నాడు, నీవు కేవలం ఒక యవనస్తుడివే. బహుశా ఈ విధంగానే ఉండవచ్చు. నిజంగా నీకు ఎటువంటి విద్య లేదు. వృద్ధుడైన ప్రవక్త అతని పరీక్షించుట కొరకై ప్రయత్నం చేస్తున్నాడు. అతను అన్నాడు, నీవు కేవలం యవనస్తుడువు. నీవు ఎక్కువగా పాఠశాలకు వెళ్ళిన వాడవు కాదు. నీకు వ్యాకరణ పాఠశాల విద్య లేదు. నీ వెరిగిందంతా కేవలము అరకదురుట మాత్రమే. కాబట్టి నీవిక్కడే ఉండి నీ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీ పొందుకోవచ్చు కదా. చూశారా, నీవిక్కడే ఉండిపోయి నీ డిగ్రీ నీవు తీసుకో. అయితే అది ఎలీషాకు కాదు. ఒక్కసారి తాకబడిన వ్యక్తి కాదు. అది దేవుని శక్తిని అభిషేకంగా పొందిన వ్యక్తికి కాదు. అది అతడు చెప్పాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడవను. అతనికి ఒక పని ఉన్నది. అతడు దర్శనాన్ని చూచాడు. ఏమి జరగలేనదో అది అతడు చూశాడు. వారిద్దరు కూడా యొర్దాను యొద్దకు చేరారు. యొర్దాను అనగా మరణము అని అర్థం. అక్కడ వారిద్దరూ నిలబడి ఉన్నారు. ఒక వృద్ధుడు
ఒక యవ్వనస్తుడు. అది నిజంగా క్రీస్తుకు, ఆయనకి సంఘానికి పోలికై ఉంటున్నది. వారక్కడ యోర్దాను నది నిలబడి ఉన్నారు. అక్కడ ఆ నది గొప్ప శబ్దముతో, గలగలలతో యూదయ కొండలో నుండి పొర్లి పారుకుంటూ వస్తున్నది. ఏలియా తన నెరసిన వెంట్రుకలు మెడపైకి విరాడుతూ ఉండగా అతని ముడతలు పడిన ముసలి కళ్ళు యోర్దాను చూస్తూ ఉన్నవి. అతడు చేస్తున్న ప్రతి కదలిక యవ్వనస్తుడైన ఇతడు కనిపెడుతున్నాడు. ఏ యవ్వనస్తుడు దేవుని చిత్తాన్ని మోసుకుని పోవటానికై ఒక దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. మరొకరేమో దేవుని ఇంటికి వెళ్ళినట్లుగా చూస్తున్నారు. ఇద్దరు యోర్దాను వద్ద ఉన్నారు. అతని ఇంటికి వెళ్తున్నాడు. ఏలియా జీవిత చేదు అనుభవాన్ని అనుభవించాడు. అహాబు, యెజెబెలు, అక్కడ ఉన్న స్త్రీ బోధకురాలు అతడు వెళ్ళిపోవటానికై ఒక కరుకైన దారిని ఏర్పరిచారు. అతడు వెళ్ళిన దారంతా రాళ్ల దారే. ఏలియా అలసిపోయాడు. అతడు తన పరుగును తుదముట్టించాడని, మంచి పోరాడి ఉన్నాడని అతనికి తెలుసు. యోర్దాను దాటుతో తన ఉద్యోగ విరమణ అవుతున్నది. ఎలీషా అయితే అతని మీద ఉన్న ఆత్మ కొరకై కనిపెడుతున్నాడు. కాబట్టి నీవు గమనిస్తే ప్రతి ఒక్క విశ్వాసి తన్ను తాను పోగొట్టుకోవలసిన స్థలానికి వచ్చినప్పటికీ నీ పాదాల కింద పారుతున్న యోర్దాను చల్లని నీళ్లను నీవు అనుభవిస్తావు. నీవు దాటబోతున్నావా? లేదా యోర్దాను అనగా వేరు చేయటం, వేరుపట్టం. ఈ బోధకులు కొండ వెనకాల నిలబడి ఇంకా ఎలీషాను చూచి కేకలు వేస్తూనే ఉన్నారు. నువ్వు వెళ్లకుండా ఉండటం మంచిది, నీవు హద్దు దాటిపోతున్నావు అని అంటున్నారు. వారి పలుకులు ఇంకా నీవు ఈ రోజు కూడా వింటుంటూనే ఉంటావు. అయితే ఎలీషా చెప్పాడు, దేవుడు దేవుడైనట్లయితే, అతడు దేవుని ప్రవక్త అయినట్లయితే నేను అతని స్థానాన్ని తీసుకోవలసి ఉన్నది. నేనది చేయటానికి ఆయన ఆత్మ నాకు కావాలి. వారి పాఠశాల నాకు వద్దు. వారి పాఠశాల అది చేసినట్లయితే అతని స్థానాన్ని వారు తీసుకుంటారు. అయితే అది చేటు కొరకై దేవుడు నన్ను పిలిచాడు. నాకు ఆయన ఆత్మ కావాలి. సంఘముల పాఠశాలలు ఆ యొక్క స్థానాన్ని తీసుకుంటే, యేసు ఇచ్చిన శక్తిని తీసుకుంటే ఎన్నో సంవత్సరాలకు పూర్వమే అవి తీసుకుని ఉండవచ్చును. మెథడిస్టు, బాప్టిస్టు, కేథలిక్, ప్రెస్బిటేరియన్లు సంఘాలు అవి తీసుకుని ఉండవచ్చును. అయితే అవి ఎన్నటికీ చేయలేవు. యేసుక్రీస్తు ఆత్మనే తీసుకో. ప్రతి సంఘ శాఖ వెనకనున్న యోర్దాను నీవు దాటుతావు. దేవునితో ఒంటరిగా నిలబడు. కాబట్టి అతడు యోర్దాను యొద్ద అతనితో నిలబడ్డాడు. అక్కడ ఒక చోట ఎక్కడో దేవుడు అతన్ని కలుసుకునని ఏలియా అక్కడ పైకి చూస్తున్నాడు. అతడు తన అంగిని తీసివేశాడు. అతడు ఈ ఎవరి వైపు చూశాడు. అతడు యోర్దాన్ని కొట్టాడు. అతడు అలా చేసినప్పుడు యోర్దాను తెరుచుకున్నది. వారు ఎండిన నేల మీద నడిచి వెళ్లారు. చూశారా, యోర్దాను ఏదో చెడ్డది కాదు. ఒకటి నీతో ఉండి దారిచుడుకై ఉన్నట్లయితే అది. వారు ఆవలి గట్టుకు చేరుకున్నారు. పొదలోని ప్రతి ముళ్ళు గుర్రము రథమై ఉండిపోయినది. రాజుల రాజు ఏలియాను ఇంటికి తీసుకుని వచ్చుడు కొరకై ఒక కాపలావాన్ని పంపించాడు. ఏలియా దినాలు ముగించబడినవి. అతనికి అవి సరిపోతవి. సుమారు 80 సంవత్సరాలు ఆ పైచిలకు అక్కడున్న వారితో గడబిడలు, తగాదాలు, ఆకలి బాధలు అనుభవించాడు. అతడు ఇంటికి వెళ్ళుటకు సంసిద్ధపడ్డాడు. అతడు ఎలీషా కొరకు చూచాడు. ఎలీషా ఒక దర్శనం చూచుటకు ఆశపడుతున్నాడు. అక్కడ వెనకాల అతడు ఆగిపోయినట్లయితే అన్ని విద్యాశాలన్నీ అతనికి అక్కడున్నవి. అవి ఇక్కడ లేవు. దేవుడు తన స్వంత మార్గాన్న అతనికి తర్బితి ఇవ్వబోతున్నాడు. కాబట్టి అతడిని చూచినప్పుడు ఈ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు అక్కడ పొదలో ఉన్నవి. అది ఎలీషాకు ఒకటి కలుగు చేసినది. అతను ఒక దర్శనాన్ని చూశాడు. అవును సహోదరుడా, ఏలియాను దేవుడు పైకి తీసుకున్నప్పుడు అతని రెండంతల ఆత్మతో అతడు తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు ఉజ్జీవానికి సంసిద్ధపడ్డాడు. ఆ తర్వాత ఆ మనిషిని గమనించు. కేవలం అతడు నాగలి దున్నే చిన్నవాడే. అతని యొక్క పేరును దేవుడు చిరంజీవిగా చేశాడు. ఆ చుట్టూ నిలబడి ఉన్న ప్రవక్తలు అతని గమనిస్తున్నారు. అతడు దేవుని శక్తిని కలిగి ఉన్నాడు. కాబట్టి వారు అతని పాదములకు సాగిలపడవలసి వచ్చెను. ఎవరైతే యోర్దాను దాటి లోక కార్యాలకు తమకు తాము వేరుపరుచుకుంటారో
అట్టి స్త్రీ పురుషుల పాదాలకు లోకము సాగిలపడబోతున్నది. ఒక ఘడియన దేవుడు చేయబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీవేమి చేసినప్పటికీ, నీవు ఏమి తలంచినప్పటికీ, దేవునితో నీవు యొర్దాను దాటు. నీవు ముందుకు సాగిపోయి వేరు చేసుకో. లోకమును వెనుక విడిచిపెట్టు. దేవుడు తన సొంత పరిచర్యకు ఆయన్నే తర్బితునివ్వనివ్వు. ఏ ఉద్యోగానికి ముందు దినాన మనము జీవిస్తున్నాము. అయితే దేవుడు హృదయాలను పరిశోధించుస్తున్నాడు. చూడు, పౌలు ఒక మనుష్యుని ఆయన కనుగొన్నాడు. తనకు తానే కట్టుకున్న పరిచయుడు అతడు. అయితే అతడు శిష్యుడు కాకమునపు అతడెక్కడ పనిచేయవలసి ఉన్నది. చూడు, అతడు ఏమి చేశాడు? కాలాలలో పురుషులందరిలో అతడు వారిని తీసుకుని వారి యొక్క వేదాంతాన్ని వారిలో నుండి తీసివేయవలసి ఉండెను. పౌలు దర్శనం చూచిన వెంటనే అతనికి విద్య నేర్పింపజేసిన ఇశ్రాయేల్లో ఉత్తమ ఉపాధ్యాయుడైన గమలీయుల యొద్దకు అతను వెళ్ళలేదు. తిరిగి అతనితో సంప్రదించడానికి అతని యొద్దకు ఎన్నడూ వెళ్ళలేదు. ఎందుకని? 14 సంవత్సరాల వరకు అతను యెరూషలేముకు వెళ్ళలేదు. అయితే ప్రార్థనా కూటానికై ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. క్రొత్త నిబంధనలో అనేకమైన పుస్తకాలు వ్రాయటానికి దేవుడు అతనికి అక్కడ అనుమతించాడు. గమనిస్తున్నారా? దేవుడు మనుషుల కొరకే ఎదురు చూస్తున్నాడు. ఆ నిబంధనను వ్రాయుటకు ఆయనకు ఒకరు కావలసి ఉండెను. అతనిలోని వేదాంతానంతా ఆయన తీసివేశాడు. పౌలు చెప్పాడు, క్రీస్తుని గురించి నేర్చుకుంటానికి అతడు ఎరిగిందంతా అతడు మరిచిపోయాడని పౌలు చెప్పాడు. ఈనాడు మనలో ఉన్న లోకానంతా దేవుడు తీసివేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరియు మనలో మనము ఖాళీ అయిపోవట కొరకై భయము లేకుండా దేవునితోనే ఉండి దేవుని ప్రేమించు స్త్రీ పురుషుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. వేరు చేయు గీత అయిన యొర్దాను దాటు వారిని ఆయన తన మహిమ కొరకై వాడుకున్ను. నేను కఠినంగా ఆలోచించవలసిన ఘడియ ఇదే. నీవి స్థలాన్ని ఎన్నడూ దాటినట్లయితే, ఈ గీత యొద్దకు నీవెన్నడూ రానట్లయితే, నా తల్లి ఫలానా సంఘానికి సంబంధించినది అని నీవింకా చెప్పినట్లయితే అది మంచిదే. అది నీ స్థానాన్ని స్వీకరించదు సుమా. అవును, ఈనాడు దేవుడు స్త్రీ పురుషులను యుద్ధభూమికి పిలుస్తున్నాడు. ఆయన వారిని గిల్గాలుకు పిలుచట్లేదు, లేక ఎరికోకు ఆయన వారిని పిలవటం లేదు, లేక బేతేలుకు పిలుచట్లేదు. అవి నశించిపోతవి. అయితే యొర్దాన్ దాటానికి ఆయన వారిని పిలుస్తున్నాడు. తద్వారా ఆయన సొంత బలమగు పాఠశాలలోకి తీసుకుని వచ్చి మలచి సరిచేటుకు. ఇప్పుడు ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు చూడు. ఆయన కుమారుని ఆత్మను పంపుట వలన గత 2000 సంవత్సర కాలములలో లోకము చూడటువంటి అద్భుతాలు, సూచనలు, సూచిక్రియలను ఆయన జరిగిస్తున్నాడు. విజ్ఞాన శాస్త్ర లోకము దాని పఠాన్ని పట్టుకున్నది. అగ్ని స్తంభము ప్రభుదూత శాస్త్రము ద్వారా రుజువు కాబడి ఫోటో తీయబడిన ఒకే ఒక దైవ సంబంధమైన ఉనికి ఈ రాత్రివేళ వాషింగ్టన్ డీసీలోని మత సంబంధమైన పటములు గల భవనములో ఉన్నది. ఆయన సొంత అద్భుతాలు, సూచిక్రియలు ఆయనే వ్యక్తపరుచుచున్నాడు. ఏంటి అది? అది యొర్దానును దాటుట. దేవునితోనే ఒంటరిగా రా. శుద్ధి చేయు ఆయన సొంత కొలిమిలోనే ఉండు. మహోన్నతుడైన ఆ పెద్ద పరమ కుమ్మరి చక్కెర మీదికి రా. ఆయన్నే నిన్ను సానెపెట్టని. ఈ రాత్రి మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, మనం ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆయన చక్కెర మీదనే ఉండి, ప్రభువా నేనున్నాను, నన్ను సానపెట్టు, నిన్ను సొంత రూపంలోకి నన్ను మార్చు, నీ సొంత రూపంలోకి నన్ను మార్చు అని చెప్పు. దేవుడిది చేస్తాడు. చిన్న ప్రార్థన కోసం మనము క్షణం తల్లవంచుకుందాము. ప్రార్థనకు ముందు లోపట బయట ఉన్న ప్రజలకు ఈ ప్రశ్న అడగాలని నేను ఆశపడుతున్నాను. ఈ రాత్రికరణ వారిలో ఎంతమంది విధేయతతో యొర్దాను యొద్దకు యేసును వెంబడించుటకు ఇష్టపడుతున్నారు? మరియు ఇక్కడే మీరు దర్శనం చూడగలిగి దేవుడు ఎవరైనది నిజంగా మీరు చూడగలరు. మీ చేతులు పైకెత్తుతారా? దేవుడి మిమ్మల్ని దీవించును. చూడు, భవనములో 200 మంది పైకెత్తారు యొర్దానుకు దిగివెళ్ళుటకు. సెమినరీకి కాదు, దాని ద్వారానే ఎలీషా దాటిపోయాడు. వారన్నారు, ఇక్కడ ఉండు. అతడన్నాడు, నాకు అది అవసరం లేదు, అది మనిషి కల్పితము. దేవుని కొరకు దాహముగును ఒక మనుషుని దాహమును అది తీర్చలేదు. లేదు, సెమినరీ అనుభవము, ఎటువంటి ఆర్ట్ డిగ్రీలు నీ దప్పికను తీర్చలేవు.
జీవపు ఊటలోని జలాన్ని నీవు త్రాగే వరకు చేతులెత్తిన మీరు నాతో కలిసి ఇప్పుడు ప్రార్థించండి. ప్రియమైన దేవా, ఈ కొద్ది నిమిషాల కూటమిలో గోడల యుద్ధ నిలబడిన స్త్రీ పురుషులు, బయటనున్న బాలురు బాలికలు కిటికీల యొద్ద ఆనుకుని ఉండి ఉన్నారు. వేడిగా ఉన్నది, అయినను ఒకటి వారిలో ఉన్నది. వారి యొక్క అవగాహన నీవు పట్టుకుని ఉన్నావు. లేట్లయితే వారు వెళ్ళిపోయేవారు. వారు ఆ విధంగా నిలబడేవారు కాదు. అయితే ప్రభువైన దేవా, ఎందుకంటే వారి కేవలం నరమాతులు మాత్రమే. మేము వార్తాపత్రికలో చదివాము, అక్కడ మా గౌరవనీయులైన ఎక్స్ మేయర్, వైస్ ప్రెసిడెంట్ మాట్లాడటం విని కొనిపోబడ్డారు. వారు మరొకరు గత రాత్రి బాల్గేము, ఒక పెరుగాంచిన ఒకరు త్వరగా అయిపోయారు. వారి ప్రాణం ఈ రాత్రి ఒక చోట ఉన్నది. దేవా, ఒక దినాన అదే మా సంగతి కూడా. బహుశా అదే విధంగా కాకపోవచ్చు. అయితే మేము తప్పక వెళ్ళవలసి ఉన్నది. ప్రజలు తామే వచ్చి సంఘానికి సంబంధించునేది నీవు కోరునది కాదని వారు గ్రహించుదురు కాక, పరిశుద్ధాత్మతో నింపబడి, తిరిగి జన్మించి, చెక్కబడి, పరిశుద్ధాత్మతో కాల్చబడి, ముద్ర వేయబడి, గీత దాటిన దేవుడు పిలిచిన మనుషులు నీకు కావలసి ఉన్నది. బలిగ్రహము మొదలుగా వారు ప్రార్థిస్తున్న ప్రార్థనకు ఉజ్జీవాన్ని నీవు పంపబోతున్నావని మేము నమ్ముతున్నాము. వారిలో నుండి నీవు మనుషులు తీసుకుంటావు. వారి వేదాంత పాఠశాల నుండి, వారి స్వంత తర్జా మార్గాల నుండి భయములేని మనుషులను, నీ గుణగణములు కలిగిన వారిని, నిన్ను నమ్మి నీ వాక్యమును తీసుకున్న వారిని నీవు తీసుకుంటావు. దేవా, ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్న వారిలో అనేకులు వారికి కలిగిందంతా ప్రభువైన యేసుకు ఇవ్వగలరు, లోకానికి అమ్మివేయగలరు. త్వరగా గిల్గాలుకు వెళ్ళి తప్పిదాలు ఒప్పుకొని క్రైస్తవ జీవితం ఆరంభిస్తారు. ప్రవక్తల పాఠశాలకు త్వరగా వెళ్ళి వారి వేదాంతంతో అక్కడ కూర్చుంటారు. తెరవబడిన దర్శనం ద్వారా యోర్ధానికి వెళ్ళి అక్కడ దాటినప్పుడు జీవం గల దేవుడు ఇంకా సజీవుడుగా ఉన్నాడని తెలుసుకోగలరు. ఆ తర్వాత ప్రవక్తుల అతని కొరకై వెదకటం మేము గమనిస్తున్నాము. ఇంకా ఒకానొక దినాన అవి ఆ అగ్నిదూతలు రథాలు దాతాన్లో కనబడటం మేము చూస్తున్నాము. ప్రభువా, వారింకా ఈ రాత్రి ఇక్కడే ఉన్నారు. ప్రభువా, నీ పురుషులను స్త్రీలను పిలువు, బాలులను బాలికలను పిలువు. వారి హృదయాలతో మాట్లాడండి. లోక కార్యకలాపాలకు వాటి నుండి వారు దాటిపోతురు కాక, యేసు నామమున అడుగుచున్నాము, ఆయన నామము కొరకే ఆమేన్. నేను నిశ్శబ్దతతో ఆరాధన చేస్తూ ఒక క్షణం ఇది పాడగలుగుతాను. ప్రభువా, నీ స్వంత మార్గమే నాకివ్వు, నీ స్వంత మార్గమే నాకివ్వు. ఓ, నన్ను పట్టుకో, సంపూర్తిగా నన్ను నీ ఆధీనమందు ఉండనివ్వు. ఇష్ట ప్రకారంగానే నీకే లోబడి పోవుచుండగా నన్ను చెక్కుము, నన్ను తయారు చేయుము. ఇప్పుడు మనం అందరము ఆరాధన విధముగా పడుకుందాం. ఇప్పుడు ఆరాధన చేస్తూ నెమ్మదిగా చుట్టుప్రక్కల చూడవద్దు, దేవుని వైపే చూడు. అదెంతో బాగుందని అనుకుంటున్నాను. మీరు ఆరాధన చేయడానికి ఇష్టపడతారా? వర్తమానం అయిపోయినది. మనం తల్ల వంచుకుని ఒక నిమిషం ఆరాధన చేద్దాం. మరలా ఆ పాట నీ హృదయంలో నుండి రావాలి. ప్రభువా, ఇది అనుగ్రహించండి. ఈ చిన్న బిడ్డల మొదలుకొని పెద్దలైన స్త్రీ పురుషుల వరకు, దైవ సన్నిధానంలో ఉన్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ వారి యొక్క విశ్వాసాన్ని వినూత్నము చేసి నీ ఇష్ట ప్రకారంగానే వారు తయారవుదురు కాక, నీ గంభీరమైన సాన్నపట్టు చక్రం పైన వారు ఉంటుండగా తిరిగి తయారు చేయబట్టానికి ప్రతిష్ఠిత కొరకు మా ఆత్మలు మేమచన పెడుతున్నాము. దయచేయండి దేవా, నీ కుమారుడిని యేసు నామమున ఆమేన్. నేను దాన్ని ప్రేమిస్తున్నాను. మరి మీరు పరిశుద్ధాత్మ తాకిడిని మీరు అనుభవించట్లేదా? ఓ, కఠినమైన వర్తమానము తర్వాత పరిశుద్ధాత్మ యొక్క మాధుర్యము, అది వాక్యం వల్ల వచ్చినది. దాని యొక్క వచనం నేను పాడుతాను, లేక అది ప్రయత్నం చేస్తాను. అందరం ఇప్పుడు పాడుదాము. ఎవరెవారు దేవుని చేత తర్బీతు పొంది పిలిచిన మనుషులు, పిరికి వానిలో ఆయన వాక్యం నుంచి అలాంటి వాణ్ణి దేవుడు ఎలాగ వాడుకుంటాడు? అతడు భయపడేవాడు. ఆ కారణము చేతనే దాని గురించి వారికి ఏమీ తెలియదు. ఎవరైతే పిరికి పందలి కాదో, ఎవరినైతే పరిశుద్ధాత్మ చేత దేవుడు సున్నతి చేశాడో, అటువంటి వారి లోపల దేవుడు నివాసం చేస్తాడు. ఆయన వెంటనే అతని రక్తంతో అతని యొక్క సాక్ష్యాన్ని ఆయన ముద్రిస్తాడు. అతను లెక్క చేయడు. అతను జీవించినది క్రీస్తులో. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు లాభము.
దాని గురించి వారు ఆ విధంగా భావిస్తారు. ఆమేన్. ఇప్పుడు ప్రార్థనా వరుసకి సమయం. ఇది ముందుగా ప్రార్థనా వరుస 8:20 తర్వాత. అయితే మనం ప్రజలకు ప్రార్థన చేయ ఆశపడుతున్నాము. మనము చేసిన ప్రసంగం అంతా కూడా సాక్షాత్తు దేవుని ద్వారా పలకబడిన ఒక్క మాటతో సమానము కాదు. అందరి కొరకు ప్రార్థన చేస్తామని మనం వాగ్దానం చేసిన ప్రార్థనా వరుస ఇప్పుడు మనం ఆరంభిద్దాము. ప్రభుచిత్తమైతే చేద్దాం. ప్రతి రాత్రి మేము ప్రార్థనా కార్డులు ఇచ్చాము. ఆత్మ వివేచనతో ప్రతి రాత్రి అక్కడి నుండి కొందరిని పిలువగలిగాము. అయితే అందులో కొందరు ఆ రాత్రే వెళ్ళిపోతారు. గొప్ప కోరికలు మనకుంటున్నవి. ఆత్మ కృంభరింపు జరుగుతున్నది. ప్రజలు వెళ్ళిపోతున్నారు. తర్వాత రాత్రి ఎక్కువ ఇవ్వగలుగుతున్నాము. నేను పొరపాటు కాకపోయినట్లయితే వెనకాల నిలబడి ఉన్న ఫ్రాంక్ విల్సన్ కదా అక్కడ ఉన్నది. 17 లేక 20 సంవత్సరాలని నాకు జ్ఞాపకం ఉన్నది. 1932 టీబీతో అనగా క్షయవ్యాధితో చచ్చిపోతుంది ఆమె. ఆ నగరపు వైద్యుడు ఆమె ఇక లాభం లేదు అని చెప్పాడు. ఆమె రక్తము కక్కుతుండేది. దుప్పట్లు రక్తముతో తడిచే వరకు. ఒక ఉదయం ఆమె కుమార్తె ఆమె భర్త వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ప్రభుని యేసు నామమున ఆమె కొరకై ప్రార్థించాము. ఆ తర్వాత కొద్ది దినాల తర్వాత ఒక శీతాకాలపు చల్లని వేళలో నదిలో ఆమెకు నేను ప్రభుని యేసు నామములో బాప్తిసమిచ్చాను. ఆమె ఒక పశువుల బండిలో కూర్చొని బాగా తడుచుకుని వచ్చినది. ఆమె ఇంకా ఈ రాత్రి జీవిస్తున్నది. ఎందుకంటే క్రీస్తు అది చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత మొట్టమొదట ఆమెను చూడటం. ప్రజల్లో నేను ఆమెను చూస్తున్నాను. దేవుడు ఇంకా జీవిస్తున్నాడు. అవునా, నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు జీవిస్తారు అని ఆయన చెప్పాడు. ఇది ఏమైనది మీరు తెలుసుకోవాలని నేను చేయకపోతే, అరే నాకు అది అర్థం కాలేదే అని చెప్పుకుంటూ వెళ్ళవచ్చు మీరు. నా యొక్క సంతృప్తి ఇది. అది ఇదనగా యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడు అన్నది. ఆయన అలాగున్నట్లయితే ప్రతి ఒక్క దానిలో ఆయన యొక్క శక్తిలోనూ ఆయన యొక్క బలములోనూ ఆయన ఏమై ఉన్నాడో ప్రతి దానిలో అలాగే ఉంటాడు. కొందరు గ్రీకులు ఒకసారి ఇక్కడే భూమి మీద ఒకసారి ఆయన ఎదురుకు వచ్చి మేము యేసును చూడగోరుచున్నాము అని అడిగారు. ఎవరైనా ఎప్పుడైనా యేసును గురించి విన్నట్లయితే అలాంటి స్త్రీ పురుషుల యొక్క ఆశ అదేనవునని నేను నమ్ముతున్నాను. అది ఆయన చూడాలనే. ఆయన అలాగనే లేనట్లయితే ఇక మనము ఆయన చూడలేము. అయితే ఆయన అలాగే ఉన్నట్లయితే మనం ఆయన చూడగలుగుతాము. లేదా ఆయన ఏదో తప్పు చెప్పినట్లవుతున్నది. కొంచెం కాలమైన తర్వాత లోకము నన్నిక ఎన్నడూ చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను వ్యక్తిగత సర్వనామము. నేను మీతో ఉంటాను. యుగ పర్యంతము నేను మీతో కూడా ఉందును. యేసు ఆయన సంఘానికి వాగ్దానం చేశాడు. ఆయన సంఘములో ఉంటానని, అవే విషయాలు యుగ పర్యంతరము చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన చెప్పాడు కొంచెం కాలమైన తర్వాత లోకము ఆయనక ఎన్నడూ చూడదు అని. మరి ఆయన ఎలాగ చూడగలుగుతాము? ఆయన ఆత్మను మనము చూడవలసి ఉన్నది. ఆయన మనలో ఉన్నట్లయితే ఆయన అప్పుడు చేసిన కార్యాలు మనం ఇప్పుడు చేస్తాము. లేదా అదే ఆత్మ కాదు సుమా. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచింటేనే కాని ఆ ద్రాక్షవల్లి యొక్క ఫలములు అది ఫలించదు. సరే, ద్రాక్షవల్లి నుండి మొట్టమొదట వచ్చిన తీగ పెంతెకోస్తు తీగ. దర్శనాలు, శక్తి, స్వస్థతలు, పరిశుద్ధాత్మిక బాప్తిస్మము, గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. రెండవ కొమ్మ లేక రెండవ తీగ కూడా అదే రకమైన తీగ. ఆ తర్వాత ఆఖరి వరకు కూడా అదే అవుతున్నది. అది యేసు చెప్పినది. ఇప్పుడు మనము నిన్న ఆయన ఏమై ఉన్నాడో చూద్దాం. నిన్న ఆయన ఏమై ఉన్నాడో మనం చూసినట్లయితే, నేను సంక్షిప్తంగా మాట్లాడుతున్నాను ఎందుకంటే సమయాన్ని బట్టి 5 నిమిషాల ఉపదేశాలు నేను ఇవ్వబోతున్నాను. నిన్న ఆయన ఏమై ఉన్నాడో మనం చూడగలిగితే అప్పుడు మనము ఆయన ఈ రోజు ఏమై ఉన్నాడో చూడగలుగుతాము. నిరంతరము అలాగే ఉంటాడు. అది సులభము కదా. ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మెస్సయ్యగా వచ్చాడు. యోహాను ద్వారా బాప్తిసం పొందాడు. అప్పటి వరకు ఏ కార్యాలు చేయలేదు. ఆయన ఆరంభ పరిచర్యలో ప్రవేశించాడు. ఎవరి కొరకు ఆయన పంపించబడ్డాడు? యూదుల కొరకు. లోకములో 3 జాతుల ప్రజలు ఉన్నారని మనం గ్రహిస్తున్నాము. అది యూదులు, అన్యులు, సమరయులు. అనగా హాము, షేము, యాపెతు సంతానం. యూదులు, అన్యులు, సమరయులు. మీకు జ్ఞాపకమున్నదా?
పెంతెకొస్తు దినాన పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగి పేతురు యూదులను పిలిచాడు. మీరు ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఫిలిప్పు వెళ్లిపోయి సమరులకు బోధించాడు. వారంతా నమ్మి మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారు. పరిశుద్ధాత్మ మాత్రమే వారి మీదకి దిగలేదు. పేతురు పరలోక రాజ్య తాళపు చెవి కలిగి ఉన్నాడు. అతను వచ్చి వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. తరువాత అనుడైన కొర్నేలి ఒక దర్శనాన్ని పొందాడు. చర్మకారుడైన ఒకరి ఇంటిలో సీమోను పేతురును పేరు గల ఒక మనుషుడున్నాడని అతన్ని పిలవనంపమని అక్కడకు పేతురు రాగా, పేతురు ఇంకా మాట్లాడుచుండగానే పరిశుద్ధాత్మ వారిపైన దిగినది. తరువాత పేతురు అన్నాడు, ఆరంభములో మనము ఎలాగూ పరిశుద్ధాత్మను పొందామో అలాగే పొందిన వీరిని ఆటంకపరచగలమా? ప్రతి కొమ్మ ఒక్కదాన్నే పుట్టిస్తుంది, అవునా? ఆయన అన్యుల యొద్దకు రాలేదు. ఎంతమందికి అది తెలుసు? ఆయన తన యొక్క శిష్యులు అన్యజనుల మధ్యకు వెళ్ళుటకు ఆయన ఆటంకపరిచాడు. ఎంతమందికి అది తెలుసు? మీరు అన్యజనుల మార్గంలోకి వెళ్ళక నశించిన ఇశ్రాయేలు వద్దకే వెళ్ళుడి. మీరు వెళ్ళొచ్చు, పరలోక రాజ్యం సమీపించినది. నశించిన ఇశ్రాయేలుకు వారికి బోధించుడి. ఆ దినాన ఆయన వచ్చునని ఎవరు ఆయన కొరకు ఎదురు చూశారు? అన్యులు కాదు, మనం అన్యులమై ఉన్నాము. ఆంగ్లో సాక్సన్, మనం రోమియులము, సూర్యుని మొదలగు దాన్ని ఆరాధించేవారము. మనం ఎటువంటి మెస్సయ్య కొరకు ఎదురు చూడలేదు. అయితే యూదులు సమరయులు ఎదురు చూశారు. ఆయన కొరకై ఎదురు చూచు వారికి ఆయన ఎలాగూ తన్ను తాను తెలియపరచుకునేను. కొద్ది నిమిషాల సేపు యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వెనుకకు వెళ్దాం. జాగ్రత్తగా వినండి. ఆయన యుద్ధకు మొట్టమొదట కొనిరాబడ్డ యూదుడు మార్పు చెందిన అంద్రెయ్య. అతడు వెళ్లి తన సహోదరుని కనుగొన్నాడు, సీమోను పేతురును. అతను యేసు వద్దకు అతను తీసుకుని వచ్చాడు. యేసు అతని పేరేదో అతని యొక్క తండ్రి పేరేదో చెప్పాడు. ఎంతమందికి తెలుసు? ఆ మనిషికి జరిగిన దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఆ తర్వాత పరలోక రాజ్యపు తాళపు చెవులు తన చేతిలో కలిగి ఉన్నాడు. అది ఆయనేనని, మెస్సయ్యేనని రుజువు చేసుకున్నాడు. ఫిలిప్పు మారు మనసు పొంది వెంటనే వెళ్లి నతానియేలును కనుగొన్నాడు. అది పర్వతానికి 30 మైళ్ళ దూరం ఉంటున్నది. అతని ఇంటికి వచ్చి ఇలాగ చెప్పుడు నేను వినగలుగుతున్నాను. ఓ శ్రీమతి నతానియేలు, నతానియేలు ఎక్కడా? ఓ, అతడు ఒలీవనంలోనికి వెళ్ళాడు. చాలా త్వరగా పరిగెత్తాడు. నతానియేలు ఎక్కడున్నావు? అతడు చెట్టు కింద ఉంటే అతడు చూశాడు. నతానియేలు ప్రార్థించుకుంటున్నాడు. అతడు ప్రార్థన చేసుకునే వరకు అతడు వేచి ఉన్నాడు. నతానియేలు, ఎలాగున్నావు? పంటలు ఎలాగున్నవి? ఓహో, అతనికి ఒక వర్తమానం ఉన్నది. యేసును కలిసిన వాని యొక్క విధం అలాగుంటున్నది. బుద్ధిహీనతకు సమయం లేదు. అతడు చెప్పాడు, రా, వచ్చి చూడు, నజరేయుడైన యేసు, యోసేపు కుమారుడిని మేము కనుగొన్నాము. ప్రార్థనలు లేచి తన వస్త్రాలు నతానియేలు దులుపుకుంటా నేను చూడగలుగుతున్నాను. అతడు అన్నాడు, ఫిలిప్పు, నీవు యథార్థవంతుడు, మంచి వ్యక్తివని నాకు తెలుసు. సరే, నా చేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా? చూడు, మెస్సయ్య వచ్చినట్లయితే సంఘములో గుండా యెరూషలేముకు వచ్చును. అదే ఈనాడు ప్రజలు తలస్తున్నది. అవును, యెరూషలేము నుండి ఆయన వచ్చును. ఆఖరి కుటుంబంలో కైఫా ప్రకటనలు చేయలేదు. ఏ వేదాంతవేత్త ప్రకటన చేయలేదు. నీవు యథార్థవంతుడని నాకు తెలుసు. అయ్యో, ఆ గోతులేకి నీవేలా పడిపోయావు? లేదు లేదు, నీ వచ్చి చూడు. అతను అన్నాడు, ఏదైనా మంచిది. ఏ మనుషుడు చెప్పలేటువంటి గొప్ప జవాబునతను చెప్పాడు. ఇలాగన్నాడు, వచ్చి నీవే చూడు. ఆ రహదారి మీద ఫిలిప్పు నతానియేలుతో ఈ విధంగా చెప్పడం నేను వినగలుగుతున్నాను. ఇదిగో, ఇది తెలుసా? నీవిచ్చిన కాగితం పైన సంతకము చేయలేటువంటి చేపల బట్టి ఆ పెద్దాయన నీకు తెలుసా? అతని యుద్ధ నుండి చేపలు తెచ్చాడు. అవును, అతని పేరు సీమోను అనుకుంటున్నాను. అవును, అదే. నిన్న ఆ మెస్సయ్య ఎదుటకు నేను అతన్ని తీసుకుని వచ్చాను. ఆయన అతన్ని చూచిన వెంటనే, నీ పేరు సీమోను, నీ తండ్రి పేరు యోనా అని చెప్పాడు. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. అయితే నీవు ఆయన ఎదురుకు వచ్చినట్లయితే నీవు ఎవరైనది నీకు చెప్పలేడు. ఒక్క నిమిషం ఆగు, నేను కాదు అని అన్నాడు. ఆ తర్వాత రోజు వారు వచ్చారు. యథాతథంగా యేసు ప్రార్థన వరుసలో ఉండి రోగులకు ప్రార్థన చేస్తున్నాడు. అతను వచ్చేసి ప్రజల సమూహంలో చేరిపోయాడు. యేసు పైకి చూచాడు. ఫిలిప్పు వచ్చుట, వరుసలో గుండా ఒక మనుషును తీసుకుని వచ్చుట ఆయన చూశాడు. ఆయన అతని వైపు చూచి, ఇదిగో ఇతని ఇశ్రాయేలు, ఇతని యందు ఏ కపటమును లేదు
అని అన్నాడు. ఇది విడ్డూరమైన సిద్ధాంతమే. అది యేసు నిన్నటి దినాన, అది యేసు ఈ దినాన ఆయన ఒక్కడి రీతిగా ఉన్నాడు. ఆ మనిషి ఆగిపోయాడు. నేను నతాలైన చూడగలుగుతున్నాను. ఫిలిప్పు అతని గిల్లి, నేనేం నీకు చెప్పాను, ఏమని నీకు చెప్పాను చూడు. అతను అన్నాడు, రబ్బీ, దాని యొక్క అర్థం బోధకుడని, లేక ఈ దినాన మనం ఏమని పిలుస్తామో మరి. వాస్తవంగా నిజంగా ఆ హెబ్రీ భాషకు అర్థం బోధకుడు అని అర్థం. రబ్బీ, నీవు నన్ను ఎప్పుడు చూశావు? నన్ను గుర్చిన విషయాలు నీకు ఎలా తెలుసు? నా జీవితంలో నేను ఎన్నడూ కూడా నిన్ను చూడలేదు. నేను ఇశ్రాయేలుని నీకెలా తెలుసు? నేను యథార్థవంతుడని, సత్యవంతుడని, నీతివంతుడు నీకెలాగూ తెలుసు? నీ జీవితంలో నీవెన్నడూ నన్ను చూడలేదు. నేను ఎలా నీకు తెలుసు? ఆయన చెప్పాడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. గత దినము కొండకు 30 మైళ్ళ దూరాన ఎటువంటి కళ్ళవి. ఇప్పుడు అతను ఏమి చెప్పాడు? అతడు అన్నాడు, రబ్బీ, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు. యూదులు అదే గ్రహించితే ఎంత బావుండు. కొద్దిగా ఆగు. అది ఏర్పరచుకున్న యూదుడు. ఏర్పాటుకు ఎంతమంది నమ్ముతారు? అది ఎన్నడూ స్వీకరించరని అనేకమైన ప్రజల గూర్చి ఉన్నది. సుషరా, అలాగని బైబిల్ చెప్తున్నది. అయితే ఆ మనుషుల్లో దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. అది అతను ఒప్పుకున్నాడు. రబ్బీ, నీవు దేవుని కుమారుడు, నీవు ఇశ్రాయేలు రాజువు. అయితే అక్కడ ఆ దినాన ఉన్నటువంటి ఆ గొప్ప వేదాంత పండితులు, యాజకులు, ఉపాధ్యాయులు అక్కడ నిలబడి ఆ మాటలు వింటున్నారు. వారు ఏమన్నారో తెలుసా? అతని సోది చెప్పువాడు బయల్జెబూబు ఆత్మ అతనిలో ఉన్నది అన్నారు. వారు పెద్దగా మాట్లాడుకోలేదు సుమా. లేదు లేదు. అయితే యేసు వారి వైపు తిరిగి ఆయన అన్నాడు, మీరు నన్ను ఆ విధంగా పిలుస్తున్నారు, దానితో అలాగే ఉంటారు. అయితే పరిశుద్ధాత్మచు కాలం ఒకటి ఉన్నది. అదే విషయాలు ఆయన చేస్తున్నప్పుడు మీరు ఒక్క మాట ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే అది ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ పాప క్షమాపణ ఉండదు. అలాగైతే మనము చేయ సంప్రదింపులు ఏంటి? అది యూదులకు నిజమైన నమ్మకమైన యూదుడు ఆయన మెస్సయ్య అని నమ్మి ఉన్నాడు. భౌతికులు, వేదాంత పండితులు వారేమై ఉన్నారు? మనం చదివినట్లు సర్పం యొక్క సంతానము. ఆయన అన్నాడు, మీరు మీ తండ్రి యొక్క దయ్యపు బిడ్డలు అయినప్పటికీ తెలివిగలిగిన వారు, విజ్ఞానవంతులు, పరిశుద్ధులైన ప్రజలు. ఎండుగడ్డి పరకను కూడా వారు కదిలించరు. వారు పరిశుద్ధులు. సబ్బాతును వారు మెరలేరు. మాంసం వారు భుజించరు. వారు పరిశుద్ధులు. అయితే వారు చూడలేకపోయారు. చూస్తున్నారా? మనుషుల ద్వారా తర్బీతు పొందారు వారు. దేవుడు తన ప్రజలకు తర్బీతునిస్తాడు. ఖరికైన వారు, అవును, దేవుడు పిలిచిన మనుష్యులు. అది యూదులు తలంచినది. ఆ విధంగా ఆయన యూదులకు తన్ను తాను కనపరుచుకున్నాడు. అది లేఖనమని ఎంతమందికి తెలుసు? మంచిది. ఆయన ఆ విధంగా యూదులకు కనపరుచుకున్నట్లయితే ఆ విధంగా యూదులతో నిన్నటి దినాన యేసు ఉన్నాడు. నీవంటావు, సమరేలు ఆయన బొచ్చులను ఎదురు చూశారు కదా అని. అవును, వారు చూశారు. అయితే అన్యులు కాదు, సమరేలు మాత్రమే. ఆయన మొట్టమొదట సమరేలు కలిసినప్పుడు ఆయన సమరే గుండా వెళ్ళవలసి వచ్చెను. సుమారు 12 గంటల సమయమున ఆయన శిష్యులు ఆహారం కొట్టడానికై పంపివేసి ఆయన శిష్యులను ఆయన నిలిచిపోయాడు. ఒక బావి యుద్ధ ఆయన కూర్చున్నాడు. ఈ దేశంలో ఆమె ఎలాంటిదో మనకు తెలుసు. చెడ్డ సాక్ష్యము కలిగి వీధుల వెంట తిరిగేది. వేశ్య, తెలుసా? కాబట్టి ఆమె వచ్చేసి కొంచెం నీళ్లు తోడుకుంటానికై బొక్కిన బావిలో వేసినది. స్త్రీ, కొంచెం నీళ్లు నాకివ్వు అని పలికిన ఒక స్వరాన్ని ఆమె విన్నది. ఆమె చుట్టూ చూచినది. అక్కడ ఒక నడివేసుకుడైన యూదుడు కూర్చుని ఉన్నాడు. బహుశా ఆయనకి 30 మరి అంతే ఉంటున్నది. బైబిల్ తెలుపుతున్నది ఆయన 50 సంవత్సరాల వాడుగా కనిపిస్తున్నాడని. వారు అడిగారు, నీకు 50 సంవత్సరాలైన లేవే, నీవు అబ్రహామును చూశావని చెప్పుకుంటున్నావు అని అడిగారు. ఆయన చెప్పాడు, అబ్రహాం పుట్టుకొనిపై నేను ఉన్నాను. గమనిస్తున్నారా? ఆయన యొక్క పనిని బట్టి ఆయన మానవ శరీరము అలాగా పెద్దదిగా ఒప్పించవచ్చును. ఆమె చుట్టూ చూచినది. ఆయన యూదులని ఆమె తెలుసుకున్నది. ఆమె అన్నది, అయ్యా, యూదుడవైన నీవు సమరీలను అలాంటివి అడుగుట పద్ధతి కాదే. మీకు మాకు ఎటువంటి అనుబంధాలు లేవే అని అన్నది. ఆయన అన్నాడు, అమ్మా, నీవు మాట్లాడుచున్నది ఎవరో నీవు ఎరిగి ఉంటే నీవు నన్ను నీళ్లు అడుగుదువు. నీవు వచ్చి ఇక్కడ చేదు కొడుకున్నట్లు
నేను నీకు నీళ్లు ఇచ్చేదను. ఆయన చేస్తుంది ఏంటి? ఆమె ఆత్మతో సంధిస్తున్నాడు. గమనించండి, ఆయన తనకు తాను సమరయులకు తెలియపరచుకుంటున్నాడు. ఇప్పుడు ఆమె అన్నది, మరి ఎందుకు మీరు యెరూషలేములో ఆరాధించవలని చెప్పుచున్నారు? మేము ఈ పర్వతం మీద అని అంటున్నాము. ఆయన చెప్పాడు, ఒక కాలం వచ్చును, ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ మీరు దేవుని ఆరాధించరు, అయితే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. తండ్రి అటువంటి వారిని వెతుకుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆమె ఆత్మను పట్టుకుంటున్నాడు. కొద్దిసేపైన తర్వాత ఆమె బాధ ఏదో ఆయన తెలుసుకున్న తర్వాత, ఆమె బాధ ఏదో ఎంతమందికి తెలుసును? ఆమెకు 5 పెనిమిట్లున్నారు. ఆమె 6వ పెనిమిటితో కాపురం చేస్తున్నది. కాబట్టి ఆయన అడిగాడు, అమ్మా, నీ వెళ్ళి నీ భర్తను పిలుచుకురా. నాకు భర్త లేడని ఆమె చెప్పినది. అవునది నిజమే, నీకు 5 ఇప్పుడు నీతో ఉంటున్నవాడు నీవాడు కాదు, నీ భర్త కాదు. ఆమె ఆగిపోయి ఆయన వైపే చూచినది. అయ్యా, నీవు బయల్జెబువు అని ఆమె చెప్పలేదు. నీవు సోది చెప్పేవాడవు అని ఆమె అనలేదు. జెఫర్సన్ విల్లో ఉన్న సగం మంది బోధకులకు దేవుని గురించి తెలిసిన దానికంటే ఆమెకు ఎక్కువ తెలుసు. అవునది నిజం. ఒక వేశ్యయుండి కూడా ఆమె అన్నది, అయ్యా, నీవు ప్రవక్తవని అనుకుంటున్నాను. గమనించండి, ఒక ప్రవక్త. ఆ మాటతోనే నీ వెనుకకు వెళ్ళినట్లయితే మోషే చెప్పిన ప్రవక్తను గురించి నీవు తెలుసుకుంటావు. అవునా? నా వంటి ప్రవక్తను ప్రభువైన దేవుడు మీలో నుండి పుట్టించును. నీవు ప్రవక్తవని నేను అనుకుంటున్నాను అని ఆమె అన్నది. మరొక రీతిగా ఆయన ఎరుగుడని ఆమె ఎరిగినది. ఆమె తెలుసుకోలేడు, అది తెలుసుకోలేడు. నీవు ప్రవక్తవని అనుకుంటున్నాను. ఇక్కడ వినండి, మేము సమరయులమైన మేము యూదులు కాదు, సమరయులము. మెస్సయ్య వచ్చినప్పుడు ఇవి మాకు తెలియచేయనని మేము ఎరుగుదాము. చూడండి, ఏ రకమైన సూచన కొరకు వారు ఎదురు చూస్తున్నారో, మెస్సయ్య గుర్తు కొరకు. మెస్సయ్య వచ్చినప్పుడు ఇవన్నీ ఆయన మాకు తెలియచేయనని మేము ఎరుగుదాము. అయితే నీవెవరు? నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను అని ఆయన చెప్పాడు. ఆమె ఆ కుండను అక్కడ పడవేసి ఊర్లోనికి పరిగెత్తుకుని పోయి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని వచ్చి చూడండి, ఆయన మెస్సయ్య కాడా? అప్పుడు అది మెస్సయ్య గుర్తయినట్లయితే అదే ఈ రోజు మెస్సయ్య గుర్తై ఉండవలసి ఉంటున్నది. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఏ ఒక్కసారి కూడా అన్యుల మధ్య ఆ గుర్తు జరిగించబడలేదు, అది నిలివేయబడినది. ఎందుకని? అన్యులకు 2000 సంవత్సరాల సంఘకాల వ్యవధి ఉండి ఉన్నది. అయితే ఇప్పుడు అన్యజనుల కాలం ముగింపు ఇక్కడ ఉన్నది. కమ్యూనిస్ట్ అయిన రష్యా నీ వైపు గురిపెట్టి బాంబు ఉంచి ఉన్నారు ముగింపు చేయటానికి. భయపడవద్దు, అది రాబోతున్నది. అలాగని బైబిల్ తెలుపుతున్నది. దానిపైన నీ పేరు వ్రాయబడి అది ఇక్కడ ఉన్నది. దేశమంతా ఒక క్షణకాలంలో అది నుగ్గైపోతుంది. అది సంపూర్తిగా ధ్వంసమైపోతుంది, శూన్యమైపోతున్నది. గమనించు, అది చేసేది దేవుడే. నాకు తెలిసి వారు స్వతంత్ర చక్రవర్తులని, వారు అన్యుల గుంపు. అయితే గతించే దినాల్లో ఇస్రాయేల్ను సరిచేయటానికి దేవుడు అన్ని రాజ్యాలను లేపలేదా? రష్యా మరియు కమ్యూనిజం భూమిలోని ప్రజలను తుడుపెట్టడానికి దేవుని చేతిలో వాడబడు సాధనమని బైబిల్ తెలుపుతున్నది. అయితే అది జరగక ముందు రాకడ వస్తున్నది. సంఘము ఎత్తబడుతుంది. అది ఎంతో సమీపంగా లేదా? ఎంత సమీపంగానగా రాకడ ఉందనగా, ఎంత సమీపంగా రాకడ ఉందనగా దానికంటే సమీపంగా ఉంది. కాబట్టి చూడండి, నేను ఈ విధంగా ఎందుకు బోధిస్తున్నానో, నేను ఈ విధంగా నా శక్తి కొలది శ్రమిస్తూ ఎందుకు పోరాడుతున్నానో గమనించండి. దేవుడు దానిని ఏర్పరచుకున్న వారిలో ఉంచుటకు, స్త్రీ సంతానాన్ని ఆకర్షించుటకు దేవుడు తాను చేయగలిగినంతా ఆయన చేయుచున్నాడు. తద్వారా సర్ప సంతానము శిక్షించబడు కొరకై. అది ఖచ్చితంగా వాస్తవం. ఆయన వాగ్దానం చేసింది అదే. యేసు యూదుల మధ్య సమరుల మధ్య తాను తెలియపరచుకున్నట్లయితే సూచక్రియలతో అదే గురుతును ఆయన మనకు లేకుండా చేసినట్లయితే ఆయన అన్యాయస్తుడవుతాడు. మనం ఈ విధంగా చెప్పుకుంటూ ఆయన అనుమతిస్తాడా? ఈ విధంగా చెప్పుకోవడానికి మేం మెథడిస్టులము, మేం బాప్టిస్టులము, మేము కథోలిక్కలము, మేం ప్రెస్బిటేరియన్లము లేదండి. ఆయన మనల్ని చల్లని వేదాంత సిద్ధాంతంతో వదిలివేస్తాడా? ఆయన మొదటిగా ఏ విధంగా చేశాడో ఆ విధంగానే ఆయన అద్భుత సూచక్రియలతో ఆయన రావాల్సి ఉన్నది. ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కటి రీతిగా ఉన్నట్లయితే మనం ఆ దినానికి చేరుకున్నాము. మనం ఇక్కడే ఉన్నాము. బైబిల్ ద్వారా, సాక్ష్యము ద్వారా, ఆత్మ ద్వారా, విజ్ఞాన శాస్త్రము ద్వారా ప్రతి ఒక్కటి
అది ఇదే అని రుజువవుతున్నది. ప్రజల్లోకి దాన్ని నెట్టడానికి నాకు శక్తి కావాలని నేను ఆశపడుతున్నాను. వారు తెలుసుకుందరు కాక చుచిదరి కాక జెఫర్సన్విల్లో ఉన్న ప్రజలైన మీరు నా ప్రజలు. నేను మీ మధ్య పెంచబడ్డాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నన్ను అతిమూర్ఖునిగా లేక పిచ్చి భక్తి కలిగిన వానిగా మీరు తలంచవద్దు. ఈ ముందుగా చెప్పబడిన వాటిని గురించి మీరు ఆలోచన చేస్తున్నారా? ఇక్కడే మందిరములో మీరు నవ్వారు కదా. 37వ సంవత్సరములో వరదన గురించి చూడండి. 6 నెలలకు అది జరగకముందే స్ప్రింగ్ స్ట్రీట్ లో 20 అడుగుల నీళ్లు ఉంటవని నేను చెప్పాను. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అను చెప్పిన దానిలో అది నిజంగా సత్యమో కాదో నాకు చెప్పండి. ఆయన చెప్పినది ఏది జరగలేదో చెప్పండి. అది సత్యమే. అది ఇంకా సత్యముగానే ఉంటున్నది. అది ఎల్లప్పుడూ సత్యమే అయి ఉంటున్నది. ఇక్కడ 100 కంటే ఇంకా ఎక్కువ మంది ప్రార్థన చేయించుకుంటానికై ఉన్నారని నేను అనుకుంటున్నాను. అందరికి ఒక్కసారి చేయలేము. ఒక్కొక్కసారిగా మనం చేయగలిగింది ఏదో చేద్దాం. అందరూ ఇక్కడికి వచ్చే వరకు అందరినీ రానిద్దాం. ఇప్పుడు నేను ఆరంభం చేయబోతున్నాను. బిల్లీ పాల్ ఇక్కడ లేడా? వెనకాల ఉన్నాడా? ఇక్కడికి రమ్మని చెప్పండి. అతనికిచ్చివేవో నేను చూస్తాను. ఏ ప్రార్థన కార్డు నీవిచ్చావు? క్యూ ప్రార్థనా కార్డు క్యూ. మీ ప్రార్థనా కార్డు చూచుకునండి. అది క్యూ. 1 నుండి 100 వరకు మంచిది. అన్ని ఒక్కసారి మనము తీసుకురాలేము. అయితే ఒక్కసారిగా కొద్దిగా అన్నీ ఇక్కడికి వచ్చే వరకు అందరికీ ప్రార్థన చేయడం కొరకై ఒకరి వెంబడి ఒకరు రావాలని మేము ఆశపడుతున్నాము. చూడండి, వెలుపట లోపట ఉన్న వారందరూ ఇది ఆలోచన చేయండి. ఈ కూటమి యొక్క ముగింపులో ఈ సంఘములకు నేను సంఘ కాపురి అయిన సహోదరు నెవిల్కు మిమ్మల్ని నేను అప్పజెప్పుచున్నాను. అతనిని దేవునికి అప్పజెప్పుచున్నాను. సహోదరు నెవిల్ ఇక్కడ ఉన్నాడు. వెనకాల ఉన్న వారిని నేను ఆహ్వానించబోతున్నాను. సహోదరు నెవిల్ ధీరుడైన సైనికుడు. అతడు నిజమైన క్రీస్తు దాసుడు. ఒకప్పుడు మెథడిస్ట్ బోధకుడు. ఆస్పరి యొక్క విద్యార్థి అని అనుకుంటున్నాను. అతడు అన్ని వేదాంత విద్యల్లోనూ సెమినరీ వేదాంతములోనూ వారు బోధించే అనుభవంలోనూ అన్నింటిలోనూ అతడు తర్బీతు పొంది ఉండినవాడు. అయితే ఒక దినాన ఒక వ్యత్యాసమైన దానిని అతడు తెలుసుకుంటానికై ఒక స్థలానికి అతడు వచ్చాడు. మరి గీత దాటాడు. అతడు ఇక్కడ పాస్టర్ గారు, పరిశుద్ధాత్మది నింపబడిన నిజమైన బోధకుడు, ఒక నిజమైన వేదాంతి. ఈ నగరవాసులైన మిమ్ములను, ఈ ప్రాంతము వారైన మిమ్ములను నేను అడుగుతున్నాను. మీకు సంఘము లేనట్లయితే, నిజమైన సువార్త మీరు వినాలని ఆశించితే మీరు వచ్చి సహోదరు నెవిల్ బోధ వినండి. నేను దేనికై నిలబడుతున్నానో దానికే అతడు నిలబడినవాడు. నిజంగా నిశ్చయంగా నిజమైన ధీరుడైన సైనికుడు. ఇక్కడ ఉన్న మేమంతా సహోదరు నెవిల్ని ప్రేమిస్తాము. ఎంతో కాలం నుండి అతడు మాతో ఉంటున్నాడు. మేమతన్ని ప్రేమిస్తున్నాము. పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు ఈ రాత్రి తిరిగి వచ్చేట్లయితే ఇక్కడ భూమి మీద యూదులతో సమరీలతో ఆయన ఏ కార్యాలు చేసి ఉన్నాడో అవే కార్యాలు చేస్తాడు. అన్యులైన మీకు అదే కార్యం చేస్తాడు. నా నిండు హృదయముతో నేను ఆయన నమ్ముతున్నాను అని ఇక్కడ అంగీకరిస్తున్నానని ఎంతమంది మీలో చెప్పగలుగుతారు? నువ్వు ఏ సంఘానికి చెంది ఉన్నావో దాన్ని గురించి జాగ్రత్త తీసుకో. మెథడిస్ట్ మందిరాన్ని విడిచిపెట్టాలని నీవు కోరుతున్నావా అని మీరు అడుగుతారు. లేదండి. బాప్టిస్టు? లేదండి. నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు. ఆ అన్ని సంఘాలలో లేక మందిరాలలో దేవునికి బిడ్డలున్నారు. నిజం, ఆయనకుంటారు. ఒకవేళ వారిలో నీవు కూడా ఒకరివి కావచ్చును. బ్రహ్మాం తామనికల్లో ఒక సభ్యునిగానే నీ ఉన్నట్లుగా నేను నిన్ను ప్రేమిస్తాను. అది నాకెటువంటి అభ్యంతరం లేదు. ప్రతి చోటనున్న నా పరిచయం బట్టి నీకది తెలుసును. మీరు ఎటువంటి ముద్ర కలిగి ఉన్నప్పటికీ దేవుడు ఆయన బిడ్డలను ప్రేమిస్తాడని నాకు తెలుసు. అది నీ హృదయంలో ఏమున్నదో అది. అయితే సహవాసము కొరకై మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము. నీ వచ్చుటకు ఆహ్వానిస్తున్నాము. జెఫర్సన్విల్లోని ప్రజలైన మీకు ప్రతి ఒక్కరికి తెలుసు, అనేకమైన విషయాలు చెప్పబడినవి, జరిగిపోయినవి, ముందుగా తెలియచేయబడినవి, ఎంతో అనుగుణంగా జరుగుతున్నవి. ఇక్కడ జెఫర్సన్విల్లోని మీలో ఎంతమందికి తెలుసు అది సత్యమని? అది ఎరిగిన వారు ఇక్కడ ఉన్నవారు చేయి పైకెత్తండి. పట్టణప్పుడు వెలుపటి వారు, నా భావం ఏదో తెలుసా? పట్టణప్పుడు వెలుపటి నుండి నా కూటానికి ఎప్పుడైనా వచ్చిన వారు ఏమని చెప్పడిందో అలాగే జరిగినది ఎరిగిన వారు, జెఫర్సన్విల్లో ఉన్నవారు చేయెత్తండి. గమనిస్తున్నారా? బైబిల్ తెలుపుతున్నది, 2-3 నోట పలికిన మాట
స్థిరము కావాలని ప్రపంచమంతటా అది జరుగుతున్నది. ఆ తర్వాత దేని కొరకై మనం కనిపెడుతున్నాము? ప్రభుని యేసు వలన ప్రతిదీ మన చేతులలో ఉన్నది. ఆయన మనకన్నీ ఉచితంగా అనుగ్రహించాడు. మనం ఇప్పుడు ప్రార్థన వర్షను ప్రారంభిద్దాం. ఈ రాత్రి యేసుక్రీస్తు అది జరిగించును. మరిప్పుడు ప్రభు అయిన యేసు యొక్క పటము ఎంతమందికి తెలుసు? ఆ వెలుగు అనుభవరీత్యా మీ అందరికీ అది తెలుసు. అది వాషింగ్టన్ డీసీలో కొద్ది సంవత్సరాల నుండి ఉన్నది. ఖ్యాతిగాంచిన ఎడ్గర్ హూవర్ వలన తీయబడినది. చేతి ముద్రల డాక్యుమెంట్ జార్జ్ జే లెస్సీ వలన జరిగినది. ఆ కాగితంపైనే అతని సంతకం ఉన్నది. అది నిజమని అతని రాగు చెప్పాడు. అది మనస్తత్వ శాస్త్రమని, నేను ప్రజల మనసు చదువుతున్నానని అతను చెప్పాడు. మిస్టర్ బ్రహ్యం గారు, కెమెరా యొక్క యాంత్రిక కన్ను మనస్తత్వ శాస్త్రాన్ని పట్టుకోలేదు అన్నాడు. ఆ లెన్స్ ను వెలుగు తాకినది. అదంతా కూడా కాగితం పైన వ్రాయబడి ఉన్నది. వెలుగు గట్టిగా లెన్స్ ను తాకినది అని. ఎంతమంది ఇంకా జీవించున్నారో? మొట్టమొదట జరిగినప్పుడు అగుపించినప్పుడు నదిలో మనుషుల ఎదుటనే ఆ దినాన వందల మందికి నేను బాప్తిస్మిస్తున్నప్పుడు ఆ దినాన మొట్టమొదటిగా అది అగుపించినది. భవనములో ఎంతమంది అప్పుడు ఉన్నారో చేయతండి. ఇంకా 300-400 మంది ఇంకా జీవించున్నారు. కొన్ని సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ నది పైన అది దిగి వచ్చి ప్రభు వర్తమానం ఇచ్చినప్పుడు ఇంకా అలాగే ఉన్నది. అక్కడ ఏమని చెప్పబడినదనగా, అది నేను ప్రకటించు పరిచర్య క్రీస్తు రెండవ రాకడకు ముందు ప్రపంచమంతటా ఆ బోధ ఉజ్జీవాన్ని తెస్తుందని. అది ఏమి జరిగించిందో చూడు. గమనిస్తున్నారా? ఓరల్ రాబర్ట్స్ మొదలగు వారంతా వచ్చారు. చూశారా? ప్రపంచమంతటా ప్రతి దేశమునకు, ప్రతి ప్రజలకు, ప్రతి భాషకు అది వెళ్ళిపోయినది. ఉజ్జీవ అగ్ని జ్వాలలు మండుతున్నవి. గొప్ప స్వస్థత కుడికలు. అవునా? ఇక్కడ వెలుపట లోపట ఉన్నవారు సంసిద్ధము కండి. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ క్రీస్తును స్వీకరించండి. ఈ రాత్రి అలాగ చేస్తారా? ఇక్కడి నుండి నేను ప్రభుని యేసుకు అప్పచెప్పుకుంటున్నాను. కేవలం యేసుక్రీస్తునే హెచ్చించు కొరకై నాకు నేను పరిశుద్ధాత్మకు లోబడవలసి ఉన్నది. నాకు నేను హెచ్చించుకోవటానికి కాదు. యేసుక్రీస్తే. ఇక్కడున్న వారు నా ప్రజలు, నా స్నేహితులు, లోపట బయట పట్టణమందున్నవారు నేను బోధించినది నిశ్చయంగా సత్యమేనని ఎరుగుదురు కాక. ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన ఆత్మను బట్టి అది సత్యమేని నిరూపించడానికి ఇక్కడ క్రీస్తు ఉన్నాడు. ఒకసారి ఒకరిని మనం పిలవలసి ఉన్నది. మనము సంఖ్య 1 నుండి ఆరంభిద్దాం. క్యూ సంఖ్య 1. ఎవరది? ఇప్పుడు నీవు చేయెత్తుకపోతే పెద్దలు నిన్ను పట్టుకొస్తారు. మిమ్మల్ని అందరినీ కూడా. క్యూ సంఖ్య 1. సహోదరుడు హికర్సన్, బెల్లీబాల్ లేదు అగండి. డాగ్ ఇక్కడ సహాయం చేస్తాడు. క్యూ సంఖ్య 1. అది ఎవరైనప్పటికీ నీ చేయి పైకెత్తుతావా? నీవు క్యూయేనా? క్షమించు. మంచిది, నేరుగా వచ్చేసేయి. అక్కడ దారులు ఎలాగున్నవో అతనికి చూయించండి. క్యూ సంఖ్య 1. మంచిది. సంఖ్య 2. దయచేసి నీ చేయి పైకెత్తు. మంచిది. ఇక్కడ వెనకాల ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. మంచిది. రామ్మా, నేరుగా ఇక్కడ నీ దారిని సరిచేసుకో. మీరు ఆమెకు దారిచినట్లయితే అక్కడ ఉన్న పిల్లలు, అక్కడ ఉన్న ద్వారపాలకులు ఆమె రానివ్వండి. క్యూ సంఖ్య 3. నీ చేయి పైకెత్తు. సంఖ్య 3. క్యూ సంఖ్య 3. ఎవరో మీ చేయి పైకెత్తుతారా? చూడండి, ఇటు వెళ్తున్న స్త్రీ, ఆమెకు కార్డున్నట్లయితే నీకు లేదా? నీవు చేయకూడదు, వీలుపడదు. లేదు, నీవది పట్టుకొని హెచ్చరికలు నీ వినాలి. ఎలాగైతేనేమి ఆ బిడ్డను తీసుకొద్దాం. గమనించు, నీ సంఖ్య పిలిచినప్పుడు నీవు రా. బిడ్డ పిలువబడినప్పుడు తీసుకుని వస్తారు. అవునా? మంచిది. సంఖ్య 1, 2, సంఖ్య 3. ఎవరు? మీ చేయి పైకెత్తు. సంఖ్య 3. సంఖ్య 4. అదెంతో మాధుర్యమైనది సహోదరి. అది ఎవరైనప్పటికీ అది చేయాలని ఆశపడుతున్న వారు గమనిస్తున్నారా? వారి సంఖ్య పిలువబడితే వారు వస్తారు. వారు రాకపోతే ఎలాగైనా వారిని మేము తీసుకుని వస్తాము. నీ స్థలంలోనే నీ ఉండాలని మేము ఆశపడుతున్నాము. నీ స్థలం పోగొట్టుకోకుండా ఉంటావు. అవునా? సంఖ్య 3, సంఖ్య 4, సంఖ్య 5, క్యూ సంఖ్య 5. వెనుకాలన్న ఆ యవనస్త్రీ నిలబడు. సంఖ్య 6. మంచిది. ఆ యవనస్తుడు. సంఖ్య 7. అక్కడే ఉన్న ఆ పురుషుడు. సంఖ్య 8. మనం చేయవలసి ఉంటుంది. గమనించు,
నీవది చేయలేవు. మీరంతా వచ్చి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని ఆశిస్తున్నారు అని మీరు చెప్తారు. మీకు ఒకటి చూపిస్తాను. ఎందుకు వారిని వరుసలో ఉంచాలని మేము కోరుతున్నామంటే, ప్రతి ఒక్కరూ రావాలనుకుంటున్నారు ప్రార్థన చేయించుకుంటానికి. మీరెవరైనప్పటికీ ప్రతి ఒక్కరూ మీరు చేయి పైకెత్తండి. అక్కడ చూడండి, ఎవరు ముందుకు రావాలనుకుంటున్నారు. చూడండి, ఎవరో ఒకరు అవుతారు. బిల్లి ఇక్కడికి వచ్చి కార్డులు తీసుకుని అన్నీ కలిపి కార్డులు కావలసిన వారికి ఒక్కొక్కటి ఇస్తాడు. మీరు ఒకవేళ 5, 6 పొందుకోవచ్చును. కొన్నిసార్లు మేము ఎక్కడ ఉండును ఆరంభిస్తామో అదే వ్యత్యాసం కాదు. కొన్నిసార్లు వేదిక యుద్ధ స్వస్థత పొందిన వారి కంటే సభలో బయటున్న వారే ముందుగా స్వస్థత పొందుతారు. ఎంతమందికి తెలుసు? కొత్త వారితో సహా. నిజం, దానివల్ల ఏం పర్వాలేదు. సంఖ్య 6 వారు వచ్చారా? సంఖ్య 7, సంఖ్య 8 ప్రార్థనా కార్డు 8 ఎవరు తీసుకున్నారా? సంఖ్య 9, 8 సంఖ్య 8 మీరు తీసుకోవాలని నేను కోరుతున్నాను. బహుశా బయట ఉన్నవారు ఒకరు కావచ్చు. అలాగైతే బయట ఉన్నవారు లోపలికి రాలేరు. సంఖ్య 8 సహోదరు కాలిన్స్ వెనకాల ఉన్నాడా? ఎవరైనా ప్రార్థనా కార్డు 8 లోపలికి వచ్చిన వారికి ప్రయత్నం చేయండి. మంచిది. ప్రార్థనా కార్డు సంఖ్య 8 సరే. సంఖ్య 9 ప్రార్థనా కార్డు 9 మీ చేయి పైకెత్తండి. బహుశా బయటికి వెళ్ళి ఉంటారు, లోపలికి రాలేరు. వారు లోపలకు రాగలిగితే వారిని వరుసలో ఉంచండి. సంఖ్య 10 నీ చేయి పైకెత్తు. ఆ వెనకాల ఉన్న మనిషి రండి. నిన్ను లోపల పిలుచున్న సంతోషకరమైన విషయం, నీ వెనకాల నిలబడి ఉన్నావు, మోతకర్రలు పట్టుకుని ఉన్నావు. సంఖ్య 10, సంఖ్య 11 నీ చేయి పైకెత్తు. ఎవరైతే ప్రార్థన కార్డు క్యూ సంఖ్య 11 మంచిది. 11, 12 క్యూ సంఖ్య 12 సరే. 12, 13 దయచేసి నీ చేయి పైకెత్తు, నేను చూస్తాను. ప్రార్థన కార్డు 13 క్యూ 13 14 15 ఎన్ని కార్డులు ఇచ్చావు బిల్లి? 13, 14, 15 లేవే. ప్రార్థన కార్డు 13, 14, 15 ఇక్కడే ఉన్నారా? 15, 16, 17, 18, 19, 20 క్యూ మొదట. తర్వాత జే తీసుకుందాం. తర్వాత నేరుగా వరుసలోకి వెళ్దాం. ఇవి తీసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటున్నాను మొదట. అవునా? అది పిలిచిన తర్వాత ఇతరుల దగ్గరికి వెళ్దాం. ఏమంటున్నారు? అవును అదే. చూడండి, ఈ ఉదయం మేము ప్రార్థన కార్డులు పంచి ఇచ్చాము. బహుశా వారు తిరిగి తీసుకుని రాలేదేమో. అవునా? మంచిది. ఆ కొద్ది మందితోనే ఆరంభిద్దాం. ఇప్పుడు మీరిక్కడ వరుసకు సరిపోయారా? మంచిది. 15 ఎవరు? 16, 17, 18, 19 ఇంకా 20 క్యూలోని వారు. 21, 22, 23, 24, 25 త్వరపడండి. ఇదైన వెంటనే ఇక్కడ వరుస నిండిపోయారు. తర్వాత వారి యొద్దకు వద్దాం. వరుస దిగువగా. తర్వాత మిగతా కార్డులోని జేలోకి ఎక్కడైతే మనం విడిచిపెట్టామో కిందకి వచ్చేసి దాన్ని ముగిద్దాం. ఇప్పుడు కొద్ది క్షణాలు చాలా భయభక్తులతో ఉండండి. ఇప్పుడు మనకు కూర్చుండ గది ఉండాలని నా ఆశ. ఒక విధాన నేను అలా చేయగలుగుటకు, అయితే మనకది లేదు. నేను ఆశపడుతున్నాను. ఇప్పుడైతే ఎంత భయభక్తులతో ఉండాలో అంత భయభక్తులతో ఉండండి. ఇది ఇంకా చాలా పెందలకడనే. అది 10 నిమిషాలకు 9:10 ఇక ఒక అర్ధగంటలో కూటం ముగించబడుతున్నది. కాబట్టి ఇది కూటం యొక్క ముగింపు. కాబట్టి చాలా భయభక్తులతో ఉండండి, నెమ్మదిగా ఉండండి, అటు ఇటు కదలవద్దు. ఇక్కడ ఎంతమందికి ప్రార్థనా కార్డులు లేకుండా ప్రార్థన చేయించుకోవాలని ఆశపడుతున్నారో మీ చేయి పైకెత్తండి. అన్ని చోట్ల కూడా ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రార్థనా కార్డులు లేనట్లయితే మీకు ఒక లేఖనం ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఒక చనిపోయిన ఒక చిన్న అమ్మాయిని మన ప్రభు బ్రతికించుట కొరకు వెళ్తున్నాడు. ఆ అమ్మాయి ఇంకా చనిపోలేదు. జక్కయ్య కుమార్తె. ఒక స్త్రీ తన హృదయంలో అనుకున్నది, ఆయన పరిశుద్ధులైన మనుష్యుడు అని నేను నమ్ముతున్నాను, ఆయన మెస్సయ్యయే అయి ఉంటాడని నేను నమ్ముతున్నాను. ఆమెకు అనేక సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం ఉన్నది. ఆమె గుంపు నుండి వెళ్లిపోయి ఆయనకు వస్త్రాలు ముట్టినది. ఆ కథ మీరు చదివి ఉంటారు కదా. యేసు ఆగి, నన్ను ముట్టింది ఎవరు అని అడిగాడు. పేతురు ఆయన అభ్యంతరం చెప్పాడు. అతడన్నాడు, అందరూ నేను ముడుతున్నారే, నన్ను ముట్టింది ఎవరు అని నీవెందుకు చెప్తావు అని అన్నాడు. ఆయన చెప్పాడు, నేను బలహీనపడ్డాను, నాలో నుండి బలము ప్రభావము బయటికి వెళ్ళిపోయినది. చూశారా? అదేం చేస్తుందో నీకు? దర్శనం. నేను బలహీనపడ్డాను,
నాలో నుండి బలం వెళ్లిపోయినది. ప్రజల వైపు ఆయన చూశాడు. ఆ స్త్రీని కనుగొనే వరకు ఆమె భయపడిపోయినది. ఆమె ఏదో ఒకటి తప్పు చేసినది అని ఆమె అనుకున్నది. అయితే ఆయన ఆమె వైపు చూచి ఆమె రక్తస్రావణ గుర్చి చెప్పాడు. నీ విశ్వాసము నిన్ను రక్షించినది అని అన్నాడు. అది సత్యమేని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు బైబిల్ పండితులైన మీరు యేసుక్రీస్తు ఇప్పుడు ప్రధాన యాజకుడై ఉన్నాడని, ఆయన మన ప్రధాన యాజకుడిని మన బలహీనతల వహించుచున్నాడని బైబిల్ చెప్పట్లేదా? ఎంతమందికి అది తెలుసు? మంచిది. ఆయన ఇప్పుడు మన ప్రధాన యాజకుడైనట్లయితే ఇప్పుడు మన బలహీనతలు వహించుచున్నాడంటే, ఆయన నిన్న నేడు నిరంతరం ఒక్కడి రీతిగా ఉన్నాడంటే ఆయన ఏ విధంగా పనిచేస్తాడు? అప్పుడు ఏ విధంగా చేశాడో అలాగనే ఆయన చేయవలసి ఉన్నది. అవును కదా? ఆయనకిప్పుడు శరీరం లేదు, ఎందుకంటే అది దేవుని కుడిపార్శ్వం ఉన్నది. అయితే ఆయన పనిచేయుటకు మన శరీరాలు ఆయనకున్నవి. ఆయన చెప్పినట్లుగా ఆయన ఆత్మ మన ద్వారా పనిచేస్తున్నది. నేను మీలోనూ ఉంటాను. నేను చేసిన కార్యాలే మీరు చేస్తారు. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక వీటికంటే మరి ఎక్కువ మీరు చేతురు. మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. గమనిస్తున్నారా? అయితే ఆయన ఆత్మతో మనలను అభిషేకిస్తాడు. సభలో అక్కడ అవతల ఉన్నవారు ఈ విధంగా మీరు చూడండి. నా వైపు సహోదరు బ్రహ్మంగానే చూడండి. మీరు ఇలాగ చెప్పండి, ప్రభువైన యేసు, నీవు ప్రధాన యాజకుడవు, నీవు ఈ భవనంలో ఉన్నావు, నా బాధలు నీవు వహించాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగ చెప్పండి. నేను వ్యాధితో ఉన్నానని చెప్తున్నాను, నీవు నాకు అది నిర్ధారణ చేయి. సహోదరు బ్రహ్మ, నీ యొక్క ఆత్మ వలన త్రిప్పి ఆ స్త్రీతో నీవు చెప్పిన రీతిగా చెప్పు. అది చాలు. అది చేయుటకు మీ యొక్క విశ్వాసాన్ని ప్రభువు నామన సవాలు చేస్తున్నాను. అది అవునో కాదో చూచుటకు మీరు దాన్ని దేవుని అడగండి. అదే విధముగా అది వచ్చునేమో చూడండి. ఇప్పుడు ఎంతో భయభక్తితో ఉండండి. మీ వ్యాధిగ్రస్తులు తీసుకురండి. లేక ఈ మనిషినా మంచిది. మొదటిగా వరుసలో ఈ భాగం ఎంతో మంది జనమున్నారు. జెఫర్సన్ వారిని ప్రక్కన ఉంచుదాం. పట్టణానికి వెలుపటి వారిని లోపలికి తీసుకుని వద్దాం. ఎందుకంటే ఈ వరుసలో ఇక్కడ జెఫర్సన్ విల్లోని వ్యక్తి అయినట్లయితే, హో సోహర్ బ్రహ్యాంకు వారు తెలుసులే అని వారు అంటారు. అవును అదే. ఒకవేళ వారు ఆఫ్రికాలో గాని, ఇండియాలో గాని, ఆసియాలో గాని, ఐరోపాలో గాని, ప్రపంచంలో ఏ ఇతరత్ర స్థలాల్లో గాని లేనట్లయితే, అయితే అది నాకు తెలియదు. ఇప్పుడు ఈ వరుసలో ఉన్నవారందరూ నాకు తెలియని వారిగా నాకు కనిపిస్తున్నారు. మీరందరూ నాకు పరిచయం లేని వారేనా? అలాగేనట్లయితే మీ చేతులు పైకెత్తండి. మంచిదే. బయట సభలోనున్నవారు ఎంతమంది నాకు అపరిచితులు? లేక మీలో బలహీనతలేవో నాకు తెలియనివారు? పర్వాలేదు, ఎవరైనా నిశ్చయం మీకు తెలియదు, అవునా? అయితే ఆయనకు తెలియను, ఆయన తెలుసుకుంటాడు అని నేను చెప్పట్లేదు సుమా. అయితే ఆయన తెలుసుకున్నట్లయితే అలాంటప్పుడు ఆయన ఇక్కడే ఉన్నట్లవుతున్నది. ఇక్కడ ఉన్న ఈ మనిషి చేతన వ్యక్తి, ఇతడు నేను ఎరుగనివాడు. మేము ఒకరికొకరము అపరిచితులము. ఈ మనిషి నేను ఎప్పుడు కూడా నా బ్రతుకుల్లో చూడలేదు. ఇతడి కూడా తన బ్రతుకుల్లో ఇప్పటి వరకు కూడా నన్ను చూడలేదు. మనం భవనంలోకి వచ్చిన తర్వాత ప్రప్రదంగా ఒకరిని ఒకరు చూచుకుంటున్నాము. ఇక్కడ ఒక పరిపూర్ణమైన చిత్రం. ఫిలిప్పు నతానీయులను తీసుకొచ్చినటువంటి చిత్రం. నతానీయులు యేసు వద్దకు వచ్చుట. అతడు నతానీయులు కాదు, నేను యేసును కాదు, అలాగ తలంచవద్దు. అయితే అది సంవత్సరాలు జరిగిన తర్వాత అప్పుడు చేసిన ఒక వాగ్దాన ప్రకారంగా అప్పుడు ఏ విధముగా వారు ఇద్దరు ఒకరినొకరిని కలుసుకోలేదో, ఇక్కడ కూడా వీరిద్దరి జీవితంలో ఒకరినొకరు కలుసుకోలేదు. యేసు అలాగే ఉన్నట్లయితే అతడు విశ్వాసానికి అతని ఆత్మను లోబర్చుకున్నట్లయితే, విశ్వాసానికి క్రీస్తుకు నా ఆత్మను లోబర్చుకున్నట్లయితే దైవికమైన పరిశుద్ధాత్మక వరము ద్వారా అదే అద్భుతము జరగగలదు. అది నిజమేనా? అది అతీతమైనది లేక పరసంబంధమైనది. ఒక అద్భుతం అనవచ్చు. నేను అతని ఎన్నడూ చూడనట్లయితే అది నీకు ఎలాగ తెలుసును? ఎవిగో నా చేతులు. మునుపెన్నడూ మేము కలుసుకోలేదు. మొట్టమొదటిసారిగా మేము ఇక్కడ నిలబడి ఉన్నాము. అతను దేవునికి తెలుసు.
నాకు తెలియదు. జ్ఞప్తించుకోండి, నాకై ప్రార్థన చేయండి. ఇటువంటి సమయంలో ఆత్మ అభిషేకం జరిగినప్పుడు ఓ విధంగా ఎంతో జరుగుతున్నది. మీరు నెమ్మదిగా కూర్చోవాలని నేను కోరుతున్నాను. ఎంతో భయభక్తితో ఉండండి, కనిపెట్టండి, ప్రార్థనలో ఉండండి. నీవు తెలుసుకోవాలనండి. మీరెవరో తెలియకనే మరొక కారణం కొరకు ఇక్కడ ఉన్నారు. నాకు తెలియదు. అయితే అది ఏమైనప్పటికీ యేసు ప్రభు వద్ద నుండి నీకు ఏమి కావాలో నీవు చెప్పుకుడనే ఆయన చెప్తాడు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడని ఆయన గూర్చి నేనేమని చెప్పానో అదే ఆయన్ను చేస్తుంది. నీవది నమ్ముతున్నావా? మంచిది. అతడు అది నమ్ముతున్నాడు. ఇప్పుడు సభలోనున్నవారు నమ్ముతున్నారు. ఆయన అది చేయనని ఆయన బైబిల్ గ్రంథంలో ప్రభు అది చెప్పాడు. ఇక్కడ నేను ఈ విధంగా తెలియబడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి సత్యమైన చెప్పాలి, లేదా బైబిల్ గ్రంథం నిలబెట్టుకోలేని వాగ్దానమైనా కావాలి, లేక నేను వేషధారణైనా అవుతాను. ఏదో ఒకటి. అవునా? అవునది వాస్తవం. నీవెక్కడ ఉన్నావో చూడు. వేవేల మంది ప్రజల మధ్య, విమర్శకుల మధ్య నేను దాన్ని చేశాను. అయితే ఆయన తన వాగ్దానాన్ని కాపాడుతాడు. అది ఇక్కడి నుండి ఆరంభమవుట నేను చూస్తున్నాను. వేదిక మీదనే కూటమునకు ఆవల నే చుట్టూనున్న ప్రజలను నేను చూస్తున్నాను. మన చుట్టూ మరొకరు ఉండరు. అవునా? ఇక్కడ వ్యాధిగ్రస్తులున్నారు. అది ఆరంభమైన వెంటనే అది నీవు అనుభూతిని పొందుతావు. అది పరిశుద్ధాత్మ. ఎంతో భయభక్తితో ఉండు. మనం మాట్లాడుకున్నట్లు భయభక్తితో ఉండు. అవునండి, ప్రభువైన యేసు మన ఇద్దరిని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మన ఇద్దరి కొరకు ఆయన చనిపోయాడు. మన మొట్టమొదట కలుసుకొనుట. నీవు అక్కరలతో ఉన్నట్లయితే ఆ అక్కర తీర్చుటకు దేవుడి సమర్థుడు. ఎందుచేతనంటే ఆయన చేయునని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. అయితే ఈ మనుషుడు అతను తన హృదయంలో యథార్థవంతుడైతే ఒకటి జరిగిపోతున్నదని అతడు తెలుసుకుంటాడు. అది ఏమైనదో అది అలాగేనని అతడు అంగీకరించాడు. అయితే ఆ దూత పటములో నీవు చూస్తున్న ఆ దూత ఆ మనిషి యొద్దకు సమీపంగా వచ్చుచున్నది. అతను నాకు కాల్పించకుండా పోతున్నాడు. ఆ మనుష్యుడు గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. అతనికి మధుమేహ వ్యాధి ఉన్నది. అది వాస్తవము. అది ఆత్మ ఇలాగ చెప్పుచున్నాడు. అది వాస్తవమైతే నీ చేయి పైకెత్తు. నే ఎన్నడూ నిన్ను చూడనప్పుడు నిన్ను గూర్చి అదంతా నాకు ఎలాగూ తెలుసు. ఒక విధంగా అక్కడ ఆయన ఎలాగూ తెలుసుకున్నాడో అదే విధంగా. అవునా? సభలో ఉన్నవారు అది నమ్ముతున్నారా? కొద్దిగా సమయాన్ని మనం ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే అదేదో ఊహ కాదు అని నీవు చూచున్నట్లుగా మనం ఇంకొకటి తీసుకుందాం. పరిశుద్ధాత్మ ఇంకొకటి మనకు బయలుపరచుట్లుగా చూద్దాం. అక్కడ నిలబడి ఉన్న ఒక మనిషి ఒక నిమిషం మాట్లాడు. బహుశా అతని బ్రతుకులో ఒకటి ఉండవచ్చు. అతనిలో ఒకటి బాధ ఉండవచ్చు. నాకు తెలియదు. నేను చెప్పింది ఏదో నాకు నిజంగా తెలియదు. ఇక్కడ రికార్డులో దాన్ని నేను చూడవలసి ఉన్నది. గమనిస్తున్నారా? ఎందుకంటే అదొక దర్శనం. అదెక్కడో వారు మీరు చూస్తారు. అవును, ఇప్పుడు అది నేను చూస్తున్నాను. అది అతని కూర్చున్న ఒకటి. అది చక్కెర వ్యాధి. అవును, అది మధుమేహ వ్యాధి. అది చక్కెర వ్యాధి, మధుమేహ వ్యాధి. అది గుండె జబ్బుగా మార్పు చెందుతుంది. అది గుండె బలహీనతకు దారితీస్తుంది. కొంతకాలం నుండి అది అతనికి ఉన్నది. అతడు ఈ నగరానికి సంబంధించిన వాడు కాదు. అతడు ఇండియానా నుండి వచ్చినవాడు. అది బోడెన్ అనే స్థలానికి సమీపంగా ఉన్నది. బోడెన్ అని నేను చూస్తున్నది. నీవు బోడెన్ నుండి వచ్చావు. అది యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవునది అదే. ఒక పొరపాటు నీ బ్రతుకులో ఉన్నది. ఇక్కడ మరొక విషయం. దర్శనంలో ఒక స్త్రీ కనిపించడం నేను చూస్తున్నాను. అది నీ భార్య. ఆమెకు కొంత స్వస్థత కావలసి ఉన్నది. ఒక విధమైన దగ్గు చేత ఆమె బాధపడుతున్నది. అది ఉబ్బసపు జబ్బు ఆమెకున్నది. నీ బ్రతుకులో ఒక బలహీనత ఉన్నది. నీవు దానికై ప్రయత్నం చేస్తున్నావు. విశ్వాసాన్ని బట్టి నీవు పెంతికోస్తు వాడవు. ఎందుకనగా చప్పట్లు కొడుతూ కేకలు వేస్తున్న పెంతికోస్తు కూటంలో నిన్ను చూస్తున్నాను. నీవు పొగ త్రాగుతావు. దాని నుండే నీవు బయటపట్టుకై ప్రయత్నం చేస్తున్నావు. సిగరెట్ త్రాగుట అలవాటు నీకున్నది. అది నిజంగా వాస్తవం. అది యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అది నిజం. అవును కదా? నిజం. అది అదే. ఆయన ఇప్పుడు
ఇక్కడ ఉన్నాడని నీవు నమ్ముతున్నావా? నీ స్వస్థత నీవు అంగీకరించడానికి నీవు సంసిద్ధంగా ఉన్నావా? తలలు వంచుకుందాము. ప్రభువైన దేవా, యేసుక్రీస్తుని ఎవరు లేపి ఉన్నారో ఆయన ఇక్కడ ఉన్నాడు. ప్రభువా, ఈ మనుషుడు దేవుని ఆశీర్వాదాలు అతనిపై నింపబడుటకు మేం ప్రార్థన చేస్తున్నాం. అతని హృదయ వాంఛను నీవు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున ఆమేన్. నీ ఇంటికి వెళ్ళు, తిరిగి వెళ్ళు. నీవు నమ్మినది నువ్వు పొందుకుంటావు. అది అలాగే జరగనై ఉన్నది. దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే వ్రాసారో ఆ సర్వశక్తిమంతుడు దేవుడు ఎవరి ఆత్మ అయితే ఇప్పుడు మన మధ్య ఉన్నదో, ఇప్పుడు ఈ క్షణం వరకు నా బ్రతుకులో నేను ఎన్నడూ చూడలేదు. అయితే ఒకటి మాత్రం నాకు తెలుసు, పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నాడు. ఆయన ఏమి చేయనన్నాడో నాకు తెలియదు. అయితే ఆయన ఇక్కడే ఉన్నాడని నాకు తెలుసు. ఈమె స్త్రీయే కదా, మంచిది. మనం ఒకరికొకరము తెలియని వారమేనా? కూటములో నీవు నన్ను చూశావు, అయితే నీవు నాకు తెలియదు, అవును కదా? సరే, ఆ తర్వాత నీవు ఒక పని కొరకు నీవు ఇక్కడ ఉన్నావు. ఆమె క్రైస్తవురాలు కావచ్చు, కాకపోవచ్చు. ఆమె యొక్క విమర్శకురాలు కావచ్చును. ఆమె ఏదైనప్పటికీ ఏమి జరుగుతుందో గమనిద్దాం. చూశారా, ఆమె ఎందుకొరకున్నదో నాకు తెలియదు. ఒక వృద్ధురాలుగా మా అమ్మ భవనములో ఒక చోట కూర్చుని ఉన్నారు. ఆ బలహీనురాలకు నేను అపకారం చేస్తానని మీరు అనుకుంటారా? ఆమె ఎద్దుకు నేను ఒక మోసగానికే వస్తానని మీరు అనుకుంటారా? నిజంగా నేను అలాగ ఉండను. లేదా వేదిక ఎదురు నుండి దిగిపోయి ఇంటికి వెళ్ళిపోతాను. నేను వర్తమానం బోధించాను, అయితే వర్తమానముతో అదంతా అయిపోలేదు. క్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. దాని గురించి లోకం ఏమనుకున్నా లెక్క చేయొద్దు. ఏ విధంగా సరే, అందుకొరకే మనం నిలబడవలసి ఉన్నది. దేవుడు చెప్పాడు, చేయి. నిన్ను ఎరగకుండానే నీవు కూటమిలో కూర్చుని ఉన్నావు. బహుశా అక్కడ వందల మంది ఉన్నారు. నేను ఎరగటానికి వేరే మార్గం లేదు. అయితే ఇక్కడ పరిశుద్ధ యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మొట్టమొదట ఒక పురుషుడు స్త్రీ కలిసి కొనిన ఇక్కడ పటం ఒకటి ఉంటున్నది. మన ప్రభు సమరయ స్త్రీ మరలా కలుసుకొనుట. వారు మాట్లాడుకున్నారు. ఆయన ఆమె ఆత్మతో సంధించి ఆమె బలహీనత ఏదో తెలుసుకుని ఆమెకు చెప్పాడు. ఆయన మెస్సయ్య అని ఆమె గ్రహించినది. నీవు అదే పని చేస్తావా? నీవు చేస్తావా? సభలోని వారు అదే చేస్తారా? అక్కడున్న ప్రతి స్త్రీ అదే చేస్తారా? దేవుడు దాన్ని అనుగ్రహించుడు కాక. అవును, ఆ స్త్రీ నరముల బలహీనత చేత బాధపడుతుంది. అనేక సంవత్సరాల నుండి, ఎంతో కాలం నుండి ఆమెకది ఉన్నది. నేను ఇంకా ఆమెను ఎవరి స్త్రీనిగానే చూడగలుగుతున్నాను. అయితే అట్టి ప్రాముఖ్యమైన విషయం కొరకు కాదు ఆమె నన్ను ప్రార్థన కోరున్నది. అది కీళ్లవాపు జబ్బు ఆమెను వంగింపజేసినది. అందుకొరకే నీవు నన్ను ప్రార్థన కోరుతున్నావు. ఇప్పుడు మీరు అది నమ్ముతున్నారా? ఇంకొద్దిగా ఆమెతో మాట్లాడుదాము. పరిశుద్ధాత్మ ఇది అనుమతించుడు కాక. ఈ స్త్రీ వాస్తవంగా ఒక విదేశీయురాలు. ఆమె పేరు హ్యాన్సన్. అది నిజం. నార్వే దేశస్తురాలు లేదా స్వీడన్ స్త్రీ. నీవు ఈ నగరానికి సంబంధించిన దానవు కాదు. నీవు క్యాంటన్ అను స్థలానికి నీవు సంబంధించిన దానవు. విస్తారమైన గోధుమ పంట పండే పెద్ద దేశంలో అది ఉన్నది. అది మిన్నెసోటా. అక్కడికి చెందిన దానవు నీవు. అది నిజం. నీవు తిరిగి ఇంటికి వెళ్ళు. నీవు స్వస్థత పొందుకున్నావు. యేసుక్రీస్తు నిన్ను బాగు చేశాడు. నీ ఎడ్ల ప్రభు చేసిన మంచి కార్యాలు ప్రజలకు తెలియచేయి. మనము ఒకరికొకరము పరాయివారం అనుకుంటున్నాను. నీవు నాకు తెలియదు. లేదమ్మా. అయితే నిన్ను గూర్చి ప్రభువుకు తెలియను. ఒక పని కొరకు నీవిక్కడ ఉన్నావు, నాకు తెలియదు. అయితే ప్రభుని యేసు నీవిక్కడ ఎందుకున్నావో నాకు తెలియపరిచినట్లయితే అది సత్యమని నీవు తెలుసుకుంటావు. నీవిక్కడికి వచ్చి నీవు జబ్బుతో ఉన్న స్త్రీవి అని చెప్తే నిజం. నీవు ప్రార్థన వరుసలో నిలబడి ఉన్నావు. నీ పరీక్ష తెలియచేస్తున్నది నీకు కాలేయంలో కొంత జబ్బుందని. అది సెరోసిస్ జబ్బు అని చెప్పాడు. అవునా? ఆమెతో ఒక నిమిషం మాట్లాడుకుందాము. బావి యొద్ద ఉన్న స్త్రీతో మాట్లాడిన ఆ ప్రభుని యేసే ఈరోజు అదే అయి ఉన్నాడని నీవు నమ్ముతున్నావా? నీవు నమ్ము. మంచి ఆత్మ నీవు కలిగినట్లుగా అగుపిస్తుంది. నీవిక్కడ దానవు కాదు. నీవు తూర్పు నుండి, ఓహియో నుండి వచ్చున్నావు. అవునా? డేటన్, ఓహియో నుండి ఇక్కడికి వచ్చావు. అవునా? నీ ఒకరి కొరకు ప్రార్థిస్తున్నావు. అది ఒక అబ్బాయి కొరకు. అతడు గుండె జబ్బుతో ఉన్నాడు. అతనికి కడుపులో పుండు. భయపడే అబ్బాయి అతడు. అవునా? అతని ఆత్మ కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావు. ఎందుకంటే అతను ఇంకా రక్షించబడలేదు. అది యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అది నిజం కదా? నీవు స్వస్థపరచబడ్డావు. తిరిగి వెళ్ళు. ధైర్యంగా ఉండమని
అతనికి చెప్పు. God does know you. ఓ స్త్రీ, నీవెవరో తెలియదు. దేవునికి తెలుసు. నీ బలహీనత ఏదో దేవుడు నాకు చెప్పినట్లయితే నేను ఆయన యొక్క దాసుడినని నీవు నమ్ముతావా? ఆయన రుజువు చేయుట నేనేమి చేయాలనుకుంటున్నాను. ప్రార్థనా వరుసలో ఉన్నవారు ఆయన ఇక్కడ ఉన్నాడని తెలుసుకుంటాను కనుకై కూటమిలో ఒకటి జరిగినది. అద్దాలు పెట్టుకున్న ఇద్దరు స్త్రీలు అక్కడ నిలబడి ఉన్నారు. ఒకరు ఆయన్ని ముట్టారు. వారి బలహీనతల నుండి వారు ముట్టుట అను అనుభూతిని పొందారు. ఆ స్త్రీ నేను చూడగలను, చూచున్నాను, చెవి నొప్పి, ఇప్పుడు ఇది పోయినది, ఆమెను చూడు, ఆమె ఈమెలాగే ఉన్నది. వారు అక్కడ నిలబడి ఉన్నారు. నేను వారిని చూడగలుగుతున్నాను. అయితే ఒకరు ఇది చేస్తున్నది, ఈ వ్యక్తికి మాత్రము ఏమీ లేదు. దానికి కారణం ఈ స్త్రీ ఒకరి కొరకే నిలబడి ఉన్నది. అవునా? ఆ స్త్రీ నీ పొరుగింటి స్త్రీ. ఆమె కీళ్ళ వాతపు జబ్బుతో ఉన్నది. నీవు ఆమె కొరకే నిలబడి ఉన్నావు. నీవు ఆమె కొరకు ప్రార్థించుట నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆమె రక్షించబడలేదు. నీవు ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నావు. అది ధీరత్వంతో కూడిన విషయం. నీ చేతిలో ఉన్న చేతి రుమాలు ఆమెపై పెట్టు. ఎలాంటి అనుమానం పడొద్దని, ఆమె జీవితం క్రీస్తుకు సమర్పించమని, కీళ్లవాతం పోతుందని ఆమెకు చెప్పు. ఏడుస్తూ ఉన్న సహోదరి, నీవు దేవుని నమ్ముతున్నావా? నేను ఆయన సేవకుడినని నమ్ముతున్నావా? నీవెందుకు ఏడుస్తున్నావో? నీ కోరిక ఏదో దేవుడు నాకు చెప్పగలడని నేను నమ్ముతున్నావా? నీవు నమ్మినట్లయితే నీ చేయి ఎత్తు. ఆ నొప్పి అతని విడిచినని నమ్ము. నీవు నమ్మితే అది పోతుంది. విశ్వాసముంచు, అనుమానపడవద్దు. ఎలా ఉన్నారు మీరు? మనమిద్దరము ఒకరికొకరము ఎరుగుని వారమని నేను తలుస్తున్నాను. ప్రభుని యేసుకు మన ఇరువురి విషయం తెలుసు. నీవు బలమైన యవన స్త్రీవి. అయితే నీవు నీ కొరకు ఎక్కడ లేవు. ఒక ఆసుపత్రి కనపడటం, ఆ పడక నేను చూస్తున్నాను. నీవు నీ తల్లి కొరకు ప్రార్థన కోరుతున్నావు. ఆమె మరణ ఛాయల్లో ఉన్నది. ఆమె పిత్తాశయము, కణితి జబ్బుతో బాధపడుతుంది. ఆమెకు క్యాన్సర్ కూడా ఉన్నది. నల్ల ఛాయలు గల క్యాన్సర్. నీవు ఏడుస్తూ పట్టుకుని ఉన్న చేతి రుమాల తీసుకుని ఆమెపై పెట్టు. ప్రభువు నామమున ప్రార్థించు. అనుమానపడవద్దు. నీవు అపనమ్మకం పడకపోతే దేవుడు ఆమెను ఆ యొక్క స్థితి నుండి బయటకు తీసి నిన్ను బాగు చేస్తాడు. అనుమానపడవద్దు. నమ్మి ప్రభువు నామమున వెళ్ళు. క్రీస్తు జీవిస్తున్నాడని మీరు అనుభవరీతిగా భావన కలిగి ఉన్నారా? ఒకటి నిజమైనది ఉన్నది. వెనకాల ఆ స్థలంలో ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. ఆమె తలనొప్పితో బాధపడుతున్నది. ఆ బిడ్డ జాగ్రత్త తీసుకుంటూ కొరకై ప్రభువుకు ఆమె ప్రార్థన చేస్తున్నది. ఆయన్ని ప్రార్థన ఆలకించాడు సహోదరి. అదంతా అయిపోయినది. అందుకొరకై దేవునికి స్తుతి చెల్లించడానికి నీవు లేచి నిలబడు. అందుకై దేవునికి స్తుతి చెల్లించు. చూశారా, ఆమె ఏమి ముట్టినది? ఆమె నన్ను ముట్టుకోలేదు. అయితే ఆమె ఆ ప్రధాన యాజకుని ముట్టినది. ఆమె నాకు తెలియదు. నా జీవితంలో నేను ఎన్నడూ కూడా ఆమెను చూడలేదు. అయితే వెంటనే దేవుడు ఆమెను ముట్టాడు. అది యేసు నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడని భావం కాదా? నిజం, అది జరుగుతుంది. నీవు నమ్మితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. అది సభలోని వారిని తాకినది. ఒకరు ప్రార్థన చేస్తున్నారు. గమనించండి, ఆత్మ ఎక్కడుందో అక్కడే బలము అధికంగా ఉంటున్నది. ఆయన చెప్పినట్లుగా నేను చేయగలను. నాకు తెలియదు. అది ఒక స్త్రీ కలద్దాలు పెట్టుకుని ఉన్నది. ఆమె ఏడుస్తూ ఉన్నది. ఆమె ఏడ్చుటకు కారణమేదంటే ఆత్మ ఆమె పైన ఉన్నది. అక్కడే అది ఉన్నది. ఆ ప్రేమ సంబంధమైన బాధ నిన్ను బాధిస్తుంది. నమ్మకముంచు, అది నిన్ను విడిచిపోతుంది. మరలా రాదు. ఆ స్త్రీ నాకు తెలియదు. నేను ఎన్నడూ ఆమెను చూడలేదు. ఆమె నన్ను ముట్టలేదు. ఆమె ప్రధాన యాజకుని ముట్టినది. నీవు నమ్మినట్లయితే అది ఇంకొకరిని తాకినది. కావాలనుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఇటు చూడండి. ఏడుస్తున్న ఆ స్త్రీని చూడు. మామూలుగా కూర్చున్న ఆ ప్రక్కన స్త్రీని చూడు. ఆమె ప్రక్కనున్న స్త్రీని చూడు. ఏడుస్తున్నది. అక్కడ కూర్చున్న స్త్రీకి గుండె జబ్బు. నా వైపు చూస్తున్నది. అవునది వాస్తవం. నీకు గుండె జబ్బు నీకు లేదా? అది నీలో నుండి వెళ్ళిపోయినది. నీ విశ్వాసము దేవుని యుద్ధ నుండి వచ్చిన అగ్ని వలె తాకినది. నీవు ఆయన్ని ముట్టావు. ఇదెంతో అద్భుతం. చూడండి, అక్కడ ఒక స్త్రీ తన తల ఉంచుకొని కూర్చుని ఉన్నది, ప్రార్థిస్తున్నది. నెరసిన వెంట్రుకల గల స్త్రీ అక్కడ కూర్చుని ఉన్నది. నాకు తెలియని వ్యక్తి. అవును, నీవు తిరిగి ఆ వైపు చూశావు. ఆమె పిత్తాశయము జబ్బుతో ఉన్నది. అది
ఆమె యుద్ధ నుండి తీసివేయబడవలని ఆమె దేవునికి ప్రార్థిస్తున్నది. ప్రభువా, అతను నన్ను పిలవనీవు అని నీవు ప్రార్థన చేస్తున్నావు, అవునా? అది నిజమైతే నీ చేయి పైకెత్తు. నీ ప్రార్థన నాకు తెలుసు. నాకెలాగూ తెలుసు? అది నీ యుద్ధ నుండి వెళ్ళిపోయినది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది. ఆరోగ్యంగా ఉండు. ఇంటికి వెళ్ళు. నీవు నమ్ముతున్నావా? నీవు నమ్మితే సమస్తము సాధ్యమే. అయితే నీవు నమ్మవలసి ఉన్నది. ఆ ప్రాంతమందు ఇంకా కదలుతూ అక్కడే అది నిలిచి ఉన్నది. ఇక్కడే చివరిలో 2 ఎక్కువ రక్తపోటుతో. సహోదరి, నీ నిండు హృదయంతో నీవు నమ్మినట్లయితే అది పోతుంది. ఆయన వాక్యములో ఆయన నీవు స్వీకరించి దేవుని నీవు నమ్ముతున్నావా? మంచిది. నీ చేయి పైకెత్తు. ప్రభువా, ఎక్కువ రక్తపోటుతో ఉన్నది, నన్ను తరువాత పిలుచును కాక. అది నీవు ప్రార్థిస్తున్నది. నేను నీకు కృతవడను. నీ చేయి ఊపు. అది నిజమైతే మంచిది. అది నీ యుద్ధ నుండి వెళ్ళిపోయినది. ఇంటికి వెళ్ళు. క్షేమంగా ఉండు. అదేంటో మీరు గ్రహించారా? అది విశ్వాసము. నీవు నమ్మితే. మీరు నమ్ముతున్నారా? చూడండి, అక్కడ బయట ఉన్నవారు, వారికి ప్రార్థనా కార్డులు లేవు, ఏమీ లేవు. నీవు నమ్మటానికి సంసిద్ధంగా ఉన్నారా? ఆయన భూమి మీద ఉన్నప్పుడు యేసు చేసిన విధము ఇదే. ఇక్కడ ఒకరు పురుషుడు రా. మంచిది. అది నీకేమి చేస్తుందో నీకు తెలియదు. బ్రహ్మాం టాబర్నకుల్లోని అందరూ ఇటువైపు చేతిపైగా చూడండి, అవునా? ఆ విధంగా నేను తీసుకున్నానని మీకు తెలుసు. ఏంటది? ప్రభు యొక్క ఆత్మ. అది అభిషేకము. అభిషేకం అంటే ఏంటో అనేక మందికి తెలియదు. వారు తలస్తారు, కేకలు వేయడం అని అనుకుంటారు. అది సంతోషం, శక్తి నిమ్మలంగా వస్తుంది. అది ప్రభు యొక్క ఆనందము. ఇది దేవుని యొక్క శక్తి. అతని స్వస్థపరుస్తుంది, బాగు చేస్తుంది. గత రాత్రి కుంటి కాళ్ళతో నుండి కూర్చున్న ఆ చిన్న అమ్మాయికి ఆయన ఏమి చేశాడో, ఆ గుడ్డివానికి ఆయన ఏమి చేసి ఉన్నాడో, ఇతరులకు ప్రతి చోట ఆయన ఏమి చేసి ఉన్నాడో చూడండి. ఎలా ఉన్నారండి? మనం ఒకరము పరాయి వారమే, అపరిచితులమే. మనము ఒకరు ఎరుగున వారము. నేను నీకు తెలియదు, నీవు నాకు తెలియదు. అది వాస్తవమైతే నీ చేయెత్తు. మంచిది. మనం మొట్టమొదట కలుసుకునటం. భయభక్తితో ఉండండి. ఇక్కడ ఒక పురుషుడు ఉన్నాడు. అతను నాకంటే చిన్నవాడు. దేవుని ఎదుట మనం ఒకరము చేతుదాం. ఇది మన ప్రప్రథమ కలయిక అని సమయమని యేసుకు ఆ మనిషి తెలుసును. అతను ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఏదో బలహీనత ఉన్నది, నాకు తెలియదు. అయితే నేను సత్యము చెప్పినట్లయితే దేవుడు దాన్ని అనేకమైన సాక్ష్యముల ద్వారా నిర్ధారణ చేసినట్లయితే నేను నీకు సత్యము చెప్పవలసి ఉన్నది. అది ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగినది. అది గతించని కాలము. ఈ విషయాలన్నీ నీవు ఎక్కుడు కొరకై నీకు కఠినమైన విశ్వాసము కావలసి ఉన్నది. ఈ రాత్రి క్యాన్సర్ కనిపించకుండా పోవటము చూడు. మరణ ఛాయలు ఆవరించిన సాక్ష్యాలను నీవు గమనించు. నీ ప్రాణాన్ని కాపాడటానికి నీ గొప్ప వైద్యుడు అన్ని విధాల ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. అయితే దేవుడు ఏమైనా చెప్పినట్లయితే అది కంతే. అది నేను కాదు, నేను దాన్ని ఏమి చేయలేను. ఇక్కడ 200 మంది ప్రార్థించుకుంటూ కొరకై వచ్చి ఉన్నారు. ఒక నిమిషం నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత ప్రజలకు ప్రార్థించడం ఆరంభిద్దాం. వారిని పైకి పిలుద్దాం. దారిలో పరిగెత్తడం కాదు, నిలబెట్టి ప్రార్థిద్దాం. వారికి ఎవరైతే ప్రార్థన కోరుతారో వారందరికీ నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. అయితే సభలోని వారు, వేదికపై ఎవరున్నారో వారు యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడని మీరు గుర్తిరగాలని నేను కోరుతున్నాను. అదంతా మీరు ఎరిగి ఉన్నారా? ప్రతి ఒక్కరు ఎరిగి ఉన్నారా? నీ మనసులో అది ఇక స్థిరమై ఉండవచ్చు. దేవుని వైపే మా చేతులు తిరిగి మనుష్యుడు నేను మొట్టమొదట మేము కలుసుకున్నాం. ఆయన అతని హృదయంలోని రహస్యాన్ని మాట్లాడినట్లయితే, ఎలాగు బావి యొద్ద స్త్రీ విషయంలో ఆయన ఏ విధంగా చేశాడో అలాగు, లేదా ఫిలిప్పు లాగు, లేదా ఆయన పరిచయలో ఎక్కడెక్కడ చేశాడో అలాగు అది ఆయన చేసినట్లయితే అది నేను నిర్ధారిస్తుంది. అది నిజంగా నిశ్చయంగా ఆయన ప్రభువుని యేసే. అది నీకే కదండి. నీ బలహీనత ఏదో నేను చెప్పడానికి వేరే మార్గము కానీ వేరే ఆలోచన గాని లేదు నాకు. నీవు క్రైస్తవుడో పాపివో నాకు తెలియదు, నేను చెప్పలేను. ఆయన చేస్తాడు, దేవుడు చేస్తాడు. అయితే నేనేది చెప్పలేను. అయితే ఆయన నాకు చెప్పినట్లయితే అయితే నీవొక క్రైస్తవుడువు. ఎందుకంటే నా మీదనున్న ఈ ఆత్మ యొక్క అభిషేకము నీ ఆత్మ పట్టుకున్న వెంటనే అది దాన్ని ఆహ్వానిస్తున్నది. కాబట్టి నీవు క్రైస్తవుడు అని నేను తెలుసుకున్నాను. నీవు ఎంతో చీకటి ఛాయల్లో ఉన్నావు. నీ రక్తంలో ఒక విధమైన లోటు ఉన్నది. నీ వైద్యుల యొద్దకు వెళ్ళావు. వారు
శస్త్రచికిత్స చేయాలన్నారు. ఆ శస్త్రచికిత్స ఏదంటే ఇద్దరు వైద్యులు కలుసుకుని ఈ విధంగా సంప్రదింపులు చేసుకుంటా నేను విన్నాను. నీ దేహంలోని ఒక అవయవమును, స్ప్లీన్, నెరడను తీసివేయాలన్నారు. అవునది వాస్తవం. నీవు ఈ నగరానికి సంబంధించిన వాడవు కాదు, నీవు ఒక గొప్ప నగరానికి సంబంధించిన వాడవు. అక్కడ గొప్ప గొప్ప మత సంబంధమైన విద్యాలయాలున్నవి. అది వీటన్. నీ పేరు కోరల్ రోడ్స్. అలాంటిది కోరల్ రోడ్స్. మంచిదండి. నీవు నీ యొక్క నిండు హృదయంతో నమ్మినట్లయితే నీవు నీ ఇంటికి వెళ్ళు. దేవుడు నీ యొక్క ప్రాణాన్ని కాపాడుతాడు. నీవది నమ్ముతున్నావా? ప్రార్థించుకుందాము. ప్రియమైన యేసు, ఈ కీడుని ఇప్పుడు మా సహోదరుని యొద్ద నుండి తీసి పరవేస్తున్నాను. ప్రభుని యేసుక్రీస్తు నామమున దేవుని మహిమకై ఇతను బ్రతుకును కాక. ఆమేన్. సహోదరుడా, దేవుని నిన్ను దీవించును కాక. ఆనందిస్తూ ఇంటికి వెళ్ళు. ఇప్పుడు ఎంతమంది తమ నిండు హృదయాలతో నమ్ముతున్నారు? అందరికీ ప్రార్థించాలని కోరుకుంటున్నారా? అలాగే అక్కడ కూర్చుని ఉన్న నీవు, నీ వెన్నెపూస జబ్బు పోయినది, నీ వెనుక భాగం జబ్బు పోయినది కనుక నీవు ఆశిస్తే ఆనందిస్తూ నీ దారిని నీ వెళ్ళు. మా మంచి ప్రభువా, నీకు వందనాలు అని చెప్పుకుంటా వెళ్ళు. నీవు వెళ్ళి నీ రాత్రి భోజనం చేయి. నీ వరుసలో వస్తున్నప్పుడే నీ కడుపులు నొప్పి నిన్ను విడిచిపోయినది. నీవు కూడా నీ దారిని నీ వెళ్ళు. నీ నిండు హృదయముతో నీవు నమ్ము. నీవది నమ్మినట్లయితే నీ కాళ్ళవాతం నిన్నేమి చేయదు. సహోదరుడా, నీవు ఇష్టపడితే దేవుని స్తుతిస్తూ ఆనందిస్తూ వెళ్ళు. మంచిది. మీ నిండు హృదయాలతో మీరు నమ్ముతున్నారా? ఎంతమంది దేవుని నమ్ముతున్నారు? ఇప్పుడు నేనిక్కడ ఒక అడుగు వేయబోతున్నాను. ఓ క్షణం.